We are living in the end days. మనము చివరి దినాల్లో ఉంటున్నాం. In so many ways, Satan is sifting the people of God. చాలా విభాగాల్లో చాలా విషయాల్లో సాతానుడు దేవుని ప్రజలను జల్లెడబడతా ఉన్నాడు. So we must be very careful. కాబట్టి మనం ఎంతో జాగరూకులమై ఉండాలి. Not that we will not commit any mistakes. We are human beings. But let us not continue in the mistakes. మనమే మానవ మాత్రము పొరపాట్లు చేయమని కాదు కానీ ఆ పొరపాటుల్లో అరేదిగా కొనసాగకుండా ఉండాలి. The moment when we know that it is wrong, immediately better to set right our lives. ఎప్పుడైతే ఇది తప్పు ఇది చేయకూడదు అనుకున్నప్పుడే వెంటనే మన జీవితాలను సరి చేసుకోవడం మంచిది. And please pray for us also. మా నిమిత్తం కూడా ప్రార్థించమని మనవి చేస్తుంటున్నాం. Tonight we are leaving after the meeting. ఈ కూడిక తర్వాత ఈ రాత్రి మేము బయలుదేరి వెళ్తుంటున్నాం. God willing, on Saturday and Friday I will be speaking in Gadwal. ప్రభు చిత్తమైతే శుక్రవారము శనివారము అన్నగారు గద్వాల్లో పరిచర్య చేయనై ఉన్నారు. Because there are some 2 days meetings are there. అక్కడ 2 రోజుల ప్రత్యేక కూడికలు ఉంటున్నాయి. And again Sunday I have to share the main message in Hebron. అంత మాత్రమే కాదు ఆదివారం ప్రభు దినాన హెబ్రోన్ లో మెయిన్ మెసేజ్ చెప్పవలసి ఉంది. There is an evening meeting is also there on 6th. 6వ తారీఖు సాయంకాలము సాయంత్రపు కూడిక కూడా ఉన్నది. So in another place. వేరే స్థలంలో. Like this ministries are too many nowadays. ఈ రీతిగా ఈ దినాల్లో పరిచర్య ఎంతో విస్తారముగా ఉన్నది. So we have to pray one for another. కాబట్టి మనం ఒకరి నిమిత్తం ఒకరము ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం. And God willing I will be moving to England on 9th morning, April 9th. ఏప్రిల్ 9వ తారీఖు ఉదయకాలము అన్నగారు ఇండియా నుంచి ఇంగ్లాండ్ కు బయలుదేరి వెళ్తుంటున్నారు. That is in December and January I was there. డిసెంబరు జనవరిలో అక్కడ ఉన్నారు. I went for Christmas and year ending ministries to London. క్రిస్మస్ సంవత్సరాంతపు కూడికల కొరకు లండన్ వెళ్ళారు. So after those 2 weeks of ministry, ఆ 2 వారాల పరిచర్య అనంతరం again they asked me to come during these days. మళ్ళీ వాళ్ళు ఈ రోజుల్లో మీరు రావాలని వారు కోరుతూ వచ్చారు. In England our assemblies are nearly 25-26 are there. ఇంగ్లాండ్ దేశంలో మన సంఘాలు దాదాపు 25-26 సంఘాలు ఉన్నాయి. And some are Nepalese assemblies. Some Nepali people started them. కొన్ని సంఘాలు నేపాల్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రారంభించిన సంఘాలు కూడా ఉన్నాయి. And some of the assemblies started by our students or our employees, young people who have gone to England for job or studies, either from Andhra or Tamil Nadu. ఇంకా కొన్ని సంఘాలు యవనస్తులైన విద్యార్థులు విద్యాభ్యాసం నిమిత్తం ఉద్యోగం నిమిత్తము తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా యవనస్తులు కొన్ని సంఘాలు అక్కడ ప్రారంభిస్తూ వచ్చారు. So now there are 8 conferences from April 9th onwards up to June 9th in the 2 months. ఏప్రిల్ 9 నుంచి జూన్ 9 వరకు దాదాపు 8 కాన్ఫరెన్స్లు ఉన్నాయి అక్కడ. Each conference means at least 10 to 12 messages we have to give. ఒక కాన్ఫరెన్స్ లో దాదాపు 8 నుంచి 12 వర్తమానాలు ఇవ్వాల్సి ఉంటుంది. So that's why 8 weeks 8 places in England and Ireland. ఇంగ్లాండ్ ఐర్లాండ్ దేశాల్లో 8 వారాలు 8 స్థలాల్లో ఈ ప్రత్యేక కూడికలు కలిగి ఉన్నారు. So please pray for me. కాబట్టి అన్నగారి కోసం దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. And yesterday I told the YouTube messages also in 2 channels are going on. నిన్న కూడా చెప్పాను ఈ యూట్యూబ్ వర్తమానాలు కూడా 2 ఛానల్స్ లో అవి కూడా విస్తారంగా పరిచర్య ఉన్నది. Yeah, every day we have to share the word of God. ప్రతి దినము దేవుని వాక్యాన్ని అందించవలసి ఉంటది. So like this you are also having your own ministries. అదే రీతిగా మీరు కూడా మీ వ్యక్తిగత పరిచర్యలు మీకు ఉండవచ్చు. Yeah, I got the opportunity with the mic, that's why I am telling. You also may be having so many ministries. కాబట్టి నాకు ఈ మైక్ అవకాశం దొరికింది కాబట్టి నేను చెప్తున్నా చేస్తున్నా మీరు కూడా అలాగ చేయొచ్చు. చేస్తూ ఉండొచ్చు. So please pray for this ministries and we will be praying for your ministries. కాబట్టి ఈ పరిచర్యలన్నిటి నిమిత్తం మీరు ప్రార్థన చేయండి, మేము కూడా మీ విషయమై ప్రార్థన చేస్తాం. So many places in India also. భారతదేశంలో కూడా చాలా స్థలాల్లో కూడా. As I told you, I have gone to many places in the North India. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఉత్తర భారతదేశంలో చాలా స్థలాలకు నేను వెళ్ళాను. So much need is there. అక్కడ చాలా అక్కర అవసరత ఉన్నది. We all know it is a very dry place spiritually. మనందరికీ బాగా తెలుసు అది ఆత్మీయముగా ఎంతో ఎండిపోయిన నిర్జీవమైన స్థలాలు అవి. Some of the states they are very tough for Christians like Uttar Pradesh and Himachal Pradesh. Such states are very tough for Christians. కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు క్రైస్తవులకు ఎంతో కఠినమైన రాష్ట్రాలు అవి. So we are enjoying freedom here. ఇక్కడ మనం ఎంతో స్వేచ్ఛను అనుభవిస్తుంటున్నాం. I have gone to Jharkhand, Orissa, Chhattisgarh and Uttarakhand.
Even we have given baptisms in the most difficult places also. నేను ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇలాంటి ప్రాంతాలన్నిటికి వెళ్ళాను. అక్కడ బాప్టిజాలు కూడా ఇచ్చాం కొంతమందికి. అవన్నీ ఎంతో కఠినమైనటువంటి ప్రదేశాలుగా ఉన్నాయి. So please pray, if God gives you burden, you also can go there. మీరు దయచేసి ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీకు కూడా భారం ఇస్తే మీరు కూడా అక్కడికి వెళ్ళి పరిచర్య చేయవచ్చు. Because they are very poor people, you have to pay from your pocket and you have to go. ఎందుకంటే వాళ్ళు చాలా పేదవారు. మీరు అక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలన్నా కూడా మీ సొంత జేబులో నుంచి ఖర్చు పెట్టుకొని వెళ్ళి చేయవలసి ఉంటుంది. It is a costly matter. కాబట్టి ఇది ఎంతో ఖరీదైన సంగతి అది. So you please pray, if God gives you burden, we are living in the end days, be the witnesses for God in various places. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి దేవుడు ఇచ్చిన భారం చొప్పున. ఎందుకంటే ఇవి చివరి దినాలు. మనం అనేక స్థలాల్లో దేవునికి సాక్షులముగా జీవించబద్దులమై ఉన్నాం. I will be going on April 9th and I will be back on June 10th. ఏప్రిల్ 9వ తారీఖున వెళ్తున్నా. జూన్ 10వ తారీఖున తిరిగి భారతదేశానికి వస్తుంటున్నాం. And June 11th I will be going to Jharkhand and Orissa immediately. జూన్ 11వ తారీఖు నుంచి మళ్ళీ జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాలు వెళ్ళవలసి ఉంది. So many meetings are కాబట్టి అక్కడ కూడా చాలా కూడికలు ఉన్నాయి. So please pray. దయచేసి ప్రార్థన చేయండి. You can forget my name as I told you yesterday. Lord, that short fellow means God can understand. మీరు పేరు మర్చిపోతారేమో, మళ్ళీ నిన్న కూడా చెప్పాను, మళ్ళీ మర్చిపోయినా ఏం పర్వాలేదు. నిన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ పొట్టి ఆయన అన్నారు కదా, ఆ పొట్టి ఆయన కోసం ప్రార్థన చేయండి. Then God can understand. God can translate who is that potti and who is that gatti. దేవుడు అర్థం చేసుకొని దేవుడే మీకు తర్జుమా చేయగలడు ఎవరు పొట్టిగా ఉన్నారు, ఎవరు గట్టిగా ఉన్నారు. So let us pray for one another. కాబట్టి ఒకరి నిమిత్తం ఒకరం ప్రార్థన చేద్దాం. Shall we turn to Numbers chapter 32 again? మరొకసారి మనం సంఖ్యాకాండము 32వ అధ్యాయాన్ని చూద్దాం. Numbers chapter 32. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. Last night we started meditating this portion. గత రాత్రి మనము ఈ భాగాన్ని ధ్యానించడం ప్రారంభించాం. Numbers chapter 32 first 6 verses responsively. Later you can read the whole chapter. సంఖ్యాకాండం 32వ అధ్యాయం చదువుతున్నాం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి పూర్తి అధ్యాయం చదవండి. ఇప్పుడైతే మనం 1 నుంచి 6 వచనాలు మార్చి చదువుతాం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని అతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షెబాము, నెబో, బెయోను అను స్థలములు అనగా కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యోర్దాను అద్దరికి దాటింపగా నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. Shall we pray? ప్రార్థన చేద్దాం. Father, we thank thee for helping us right from yesterday morning. తండ్రి, నిన్నటి ఉదయకాలం నుంచి ఇంతవరకు మాకు సహాయం చేస్తూ వచ్చినందుకే వందనం చెల్లిస్తుంటున్నాం. Being the last meeting of these 2 days, O Lord, once again we are looking unto thee for thy able speaking. ప్రభా, మరొకసారి ఈ 2 రోజుల కూడికల్లో చివరి మీటింగ్ గా ఈ కూడిక కొరకు మీ వైపు, మీ సామర్థ్యం వైపు మేము చూస్తుండగా మీరే మాతో మాట్లాడుతూ రండి. Lord, we thank you for speaking unto us in various ways according to our need yesterday and today. ప్రభా, నిన్నటి దినాన ఈ దినాన కూడా ఆయా విధాలుగా తండ్రి మా అక్కర కొలది మీరు మాట్లాడుతూ వస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. And we are praying for the meetings that are being conducted in the nearby places also. ఈ సమీప ప్రాంతాల్లో జరిగిన ఆయా కూడికల నిమిత్తము, ఆ పరిచర్య నిమిత్తమై కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. Bless everybody who has come to this meeting. ప్రభా, ఈ మీటింగ్ కు, ఈ కూడికకు వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. Some of our dear ones, they may be watching via social media. We are praying for such also. కొంతమంది మా ప్రియులు ప్రభా రాలేని వారు సోషల్ మీడియాలో తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. Speak to every one of us. మా అందరితో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. Once again, both of us, we do acknowledge our unprofitability to stand before thy great people. మరొకసారి ప్రభా, నీ గొప్పదైన నీ జనం ముందు నిలబడడానికి మేము నిష్ప్రయోజకమైన దాసులమని మేము ఒప్పుకొనుచుంటున్నాం. Lord, who can handle your word? Who can explain thy word? ప్రభా, ఎవరు మీ వాక్యమును చేతపట్టగలరు? ఎవరు మీ వాక్యమును వర్ణించి వివరించగలరు? That's why we are looking unto thee, so that the Holy Spirit may minister the words of life unto us. కాబట్టి మీ ప్రభా మీ వైపు చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడే నిత్య జీవపు మాటలు మాకు అనుగ్రహించినట్లుగా ప్రార్థిస్తున్నాం. Something of eternal value we may receive from you. ప్రభా, నిత్యత్వపు విలువలు కలిగిన మాటలు ఈ సాయంకాలం మీ నుంచి మేము పొందుదుము గాక. We are bringing all of us under the sprinkling of
thy precious blood. మమ్మల్ని అందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాం. Lord, we are expecting great things. ప్రభువా మీ నుంచి గొప్ప సంగతులు ఆశిస్తుంటున్నాం. We are claiming thy promises for this ministry. ప్రభువా ఈ పరిచర్య నిమిత్తమై మీ వాగ్దానములన్నీ చేపట్టి ప్రార్థిస్తుంటున్నాం. Ascribing all glory unto thy holy name, we do pray in the matchless name of our Lord and Savior Jesus Christ. సమస్తమైన మహిమను మీ నామమునకు ఆరోపిస్తూ ప్రభువా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ నుంచి గొప్ప సంగతులు ఆశిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. Those of you who were here yesterday, we learned already that Numbers chapter 32 speaks of the second time the Israelites came to the borders of Canaan. ఎవరైతే నిన్నటి దినం నుంచి కూడా ఈ సంగతులు వింటూ ఉన్నారో వారందరికి మరొకసారి ఇశ్రాయేలీలు రెండవసారి ఈ స్థలానికి ఏ రీతిగా వచ్చారనే సంగతులను వింటూ వచ్చినాం. After they came out of the land of Egypt, within 2 years they came to the border of Canaan to a place called Kadesh Barnea. వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకే ఈ కాదేష్ బర్నేయ అనేటువంటి సరిహద్దు ప్రాంతానికి వారు వస్తూ వచ్చారు. They can enter the promised land, but we all have seen the wrong suggestion given by some of the tribal leaders. వాస్తవానికి వారు ఆ కానాన్లో ప్రవేశించవలసి ఉంది, కానీ అయితే వేగుల వారుగా పంపబడిన వారు ఇచ్చిన తప్పుడు సమాచారమును బట్టి వారు వెళ్ళలేకపోయారు. We all know they have given the wrong suggestion. వారు తప్పుడు ఆలోచన ఇచ్చారు. And because of that wrong suggestion, ఆ యొక్క తప్పుడు ఆలోచనను బట్టి and Moses yielding to their suggestion, he has sent 12 spies. ఆ మోషే భక్తుడు కూడా వారి మాటకు లోబడి 12 మంది వేగుల వారిని పంపిస్తూ వచ్చాడు. Because there was so much stress from the people. ఎందుకంటే ఆ ప్రజల నుంచి మోషే భక్తునికి ఎంతో ఒత్తిడి ఉన్నది. So finally what has happened? చివరికి ఏం జరిగింది? God was not happy at what they have done. వారు ఏమి చేశారో దాని విషయమై ప్రభు ఏమాత్రం సంతోషంగా లేడు. As a result of that, till that generation completely they are wiped out. అందుకనే ఆ యొక్క తరమంతా కూడా సంపూర్ణంగా తుడిచివేయబడేంత వరకు, So for another 38 years God has allowed them to roam, wander in the wilderness. ఆ కారణాన్ని బట్టి దేవుడు మరలా 38 సుదీర్ఘ సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే తిరిగేటట్టుగా వారిని అనుమతిస్తూ వచ్చాడు. God has never brought them out of Egypt to make them to wander in the wilderness. దేవుడు వారిని ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చింది అక్కడ అరణ్యములోనే ఆ రీతిగా తిరగాలనే ఉద్దేశంతో కాదు. It is not to kill them in the wilderness. వారిని అరణ్యములో చంపాలనే ఉద్దేశంతో కాదు. God got very high plans for them. దేవుడు వారి నిమిత్తమై ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. God want to show to the whole world that he is the true God through their children, through his children. తన పిల్లలైన ఇశ్రాయేలు జనాంగము ద్వారా దేవుడు సర్వలోకానికి దేవుడై ఉన్నాడని చూపించాలని ఆశపడుతూ వచ్చాడు. But because of their rebellion, అయితే వారి తిరుగుబాటును బట్టి, because of their disobedience and stiff-neckedness, వారి అవిధేయతను బట్టి, వారి మెడవంచని వైఖరిని బట్టి they could not enter, వారు దాంట్లో ప్రవేశించలేకపోయారు. and the journey is delayed. అందుకే ఆ ప్రయాణము ఆలస్యమైపోయింది. So again after 38 years of wandering, once again they came to the borders of Canaan and this side of Jordan river. మరొకసారి 38 సంవత్సరాల తరువాత వారు ఆ కాదేష్ బర్నేయ దగ్గరికి, ఆ కానాను యొక్క సరిహద్దుల వరకు, కాదేష్ బర్నేయ కాదు, another place, ఇంకొక స్థలానికి ఆ కానాను సరిహద్దులకు వచ్చారు. to the borders of Canaan. కానాను సరిహద్దుల వరకు వచ్చారు. So almost 40 years are over. ఇక్కడ దాదాపు 40 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. All the people who are more than 20 years of age when they came out of the land of Egypt all died except these 3 old people. ఆ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ కూడా ఈ కాలంలో చనిపోతూ వచ్చారు. కేవలం 3 మిగిలారు. That is Joshua, Caleb and the big man Moses. యెహోషువ, కాలేబు, దైవజనుడు మోషే. So these 3 people are the oldest people. ఈ 3 వ్యక్తులే వాళ్ళు పెద్ద వయసు కలిగిన వాళ్ళు. Now everybody was dreaming. ఇప్పుడు అందరూ కూడా కలగంటున్నారు, ఆశపడుతున్నారు. 40 years we waited. 40 సంవత్సరాలు మేము వేచి ఉన్నాం. Yeah, within a week or 2 we are going to enter into the land of promise. ఇప్పుడు కొద్దిగా 2-3 రోజుల్లో మేము కానాన్లో ప్రవేశపెట్టబడబోతున్నాం. What the Lord has prepared for us, probably how beautiful it may be. దేవుడు మా కొరకు సిద్ధపరిచిన సంగతులు ఎంత అద్భుతంగా రమ్యముగా ఉన్నాయో అనుకుంటున్నాం. So when everybody's heart was leaping with joy to enter into the promised land, కాబట్టి ప్రతి ఒక్కరి హృదయం కూడా కానాన్లో వాగ్దాన భూమిలో పాదం మోపబోతున్నామని గంతులు వేస్తున్నారు హృదయంలో. at that time ఆ సమయంలో suddenly these
two tribes came to Moses. అకస్మాత్తుగా ఈ రెండు గోత్రాల వారు మోషే దగ్గరికి వచ్చారు. That is the tribe of Reuben and the tribe of Gad. వారు ఎవరు అంటే రూబేను గాదీయులు అనేటువంటి And గోత్రకర్తలు. now what they are telling to Moses? వారు మోషేతో ఏమంటున్నారు? Sir, we don't want to come to Canaan. అయ్యా మేము కానానుకు రావాలనుకోవడం లేదు. What is this? ఏంటిది? If you are not interested to come to Canaan, why you have roamed for 40 years? నువ్వు కానాన్లో మీరు ప్రవేశపెట్టవాలని ఇష్టపడకపోతే మళ్ళీ ఎందుకు 38 సంవత్సరాలు ఈ రీతిగా తిరుగుతూ 40 years. ఈ 40 సంవత్సరాలు ఎందుకు తిరుగుతూ వచ్చారు? And now they gave a reason for that. దానికి వారు ఒక కారణం చెప్పారు. Yesterday we have seen it. నిన్నటి దినాన మనం చూస్తూ వచ్చాం. This side of Jordan, it is having very good grass. యోర్దానుకు యూదల వైపున మంచి మందలకు మంచి గడ్డి ఉన్నది అని చెప్పారు. The places of Zazer and the Gilead and other places. అక్కడ గిలాదు యాజేరు అనేటువంటి మిగతా స్థలాలన్నీ కూడా. And we are having more cattle. ఇక్కడ మాకు ఎంతో మందలు, విస్తారమైన మందలు ఉన్నాయి. So we want our cattle to survive. మా యొక్క మందలన్నీ కూడా పోషించబడాలి. Are they not having brain? వారికి బుర్ర ఉందా లేదా? Why? ఎందుకు? When God could feed these lakhs of people in the wilderness where not even proper tree is there, can't God feed their flocks also in Canaan? అరణ్యంలో ఒక చెట్టు కూడా లేని స్థలాల్లోనే అన్ని లక్షల మందిని పోషించగలిగిన దేవుడు ఈ వారి పశువులను మందలను పోషించలేడా? Many times we are very short sighted. చాలా సార్లు మనం మన దృష్టి తక్కువ చూపు ఉంటది మనకు. We cannot see the things afar off. మనం దూరపు దృష్టి కలిగి ఉండము. So immediately Moses asked, వెంటనే మోషే అడిగాడు, why you don't want to come? ఎందుకు మీరు రానంటున్నారు? They told this reason. ఈ కారణం చెప్పారు వాళ్ళు. Even then Moses pleaded. మోషే భక్తుడు వారిని బతిమిలాడాడు. Oh, don't stay this side. యూదల వైపు ఉండొద్దు మీరు. This is not the land for you. ఇది మీ కొరకైన భూభాగం కాదు. This is not the promised land. ఇది వాగ్దాన భూమి కాదు ఇది. When all the other tribes are going, you also go. That is promised land. మిగతా గోత్రకర్తలందరూ వెళ్తున్నారు కదా, మీరు కూడా వెళ్ళండి, అది వాగ్దాన భూమి మన కొరకు. There God will bless you. అక్కడ దేవుడు మిమ్మల్ని The ఆశీర్వదిస్తాడు. blessings of the Lord is there in that land. ఆ యొక్క భూమిలో కనాను దేశంలో మీకు ఆశీర్వాదాలు Oh, ఉన్నాయి. that land will enjoy the rain from heaven. ఆ యొక్క దేశములో ఆకాశ వర్ష జలం ఉంటుంది. Oh, what a wonderful thing it is. ఎంత అద్భుతమైన సంగతి So చూడండి. don't stay this side. ఈ వైపుగా ఉండొద్దు మీరు. Though such a great man Moses pleaded them, అలాంటి గొప్ప వ్యక్తి అయిన మోషే వారిని బతిమిలాడుతూ ఉన్నాడు. even then అయినప్పటికీ they have not agreed. వారు అంగీకరించలేదు. We want to stay this side. మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. And at that point we stopped yesterday. ఆ యొక్క పాయింట్ దగ్గర, ఆ యొక్క విషయం దగ్గర మనం నిన్న ఆపేశాం. Now the question, now what we want to see this evening is, ఈ సాయంకాలం మనం ఏం చూడాలనుకుంటున్నామంటే, why they wanted to stay this side, వారు ఎందుకు ఇటువైపుగానే ఉండాలనుకున్నారు, and what are the effects of their decision. వారు తీసుకున్న తీర్మానంకి వచ్చినటువంటి నష్టం ఏంటి, Why we are meditating about them. ఎందుకు మనం వారి విషయమే ధ్యానిస్తుంటున్నాం. It is not to criticize the Israelites, వారి ఇశ్రాయేలును మనం విమర్శించడానికి కాదు, but we want to learn some lessons in our life from their lives. వారి జీవితాల నుంచి మన జీవితాల్లో కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేర్చుకోవాలని. Because knowingly or unknowingly many times we also will do the same thing. ఎందుకంటే మన జీవితాల్లో కూడా తెలియక కొన్నిసార్లు, తెలిసి కొన్నిసార్లు మనం కూడా అదే చేస్తూ వస్తాం. They are Old Testament Israelites, we are New Testament Israelites. వారు పాత నిబంధన ఇశ్రాయేలీలు, మనం కొత్త నిబంధన ఇశ్రాయేలీలము. We are not great. మనమేం గొప్పవారం కాదు. Human heart is same in those days and even today also. మానవ హృదయం ఆ దినాల్లో, ఆ రోజుల్లో ఎలా ఉందో ఈ రోజుల్లో కూడా అలాగే ఉంది. Many times we also will take such foolish decisions. మనం చాలా సార్లు మనం కూడా అలాంటి బుద్ధిహీనమైన తీర్మానాలు చేసుకుంటాం. So to learn lessons from others' failures, we are meditating their lives for our own good. ఆ ఇతరుల బలహీనతలు, పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తుంటున్నాం. So what are the reasons? ఏంటా కారణాలు? Number 1, మొదటిది, they loved materialism. వారు భౌతిక సంబంధమైనటువంటి వాటిని ప్రేమించారు. Even today, ఈ రోజుకి కూడా after becoming the children of God, దేవుని పిల్లలు అయిన తర్వాత కూడా a lot of people in the world, they want to be known to the world by what they have, not by what they are.
వారు ఏమై ఉన్నారో దాన్ని బట్టి కాకుండా వారికి ఏమైతే కలిగి ఉన్నాయో వాటిని బట్టి ప్రపంచం మమ్మల్ని తెలుసుకోవాలి, గుర్తించాలని ఆశతో ఉన్నారు వాళ్ళు. Today there is a rat race after becoming rich. ఈ దినాన ఎలుకల పందెం లాంటిది ఎంతో ఆశ ధన సంపన్నమైనదిగా కనబడుతుంది. One person is having one flat, he is not satisfied with that. ఒక వ్యక్తికి ఒక స్థలము ఒక ఫ్లాట్ ఉంటే దాంతో తృప్తిగా లేడు. One person is having one car, he is not satisfied with that. ఒక వ్యక్తికి ఒక కారు ఉంటే దానితో ఏమాత్రం తృప్తి చెందలేడు. God gives you, it is well and good. దేవుడు నీకు ఇస్తే అది మంచిదే. The Bible is very clear. దేవుని వాక్యం ఎంతో స్పష్టమైంది. Money is not bad, డబ్బు అనేది చెడ్డది కాదు, but the lust of money is evil. అయితే ధనాపేక్ష అది కీడుకు మూలమది. Money is good. If God gives you money, take it. దేవుడు నీకు డబ్బు ధనాన్ని ఇస్తే తీసుకో, మంచిదే. And if God gives you okay a car or two cars also, you can take. దేవుడు ఒకవేళ ఒక కారు లేకపోతే రెండు కార్లు నీకు ఇస్తే మంచిదే, తీసుకో. But don't run after money. అయితే ధనం వెంట పడొద్దు. When God has not given to you, don't run after it. You will be falling into troubles. దేవుడు నీకు ఇవ్వకపోతే దాని వెంట నువ్వు పరిగెడితే నువ్వు సమస్యలో చిక్కుకుంటావు. That is what there is a proverb in Telugu. అదే ఒక తెలుగులో ఒక సామెత ఉన్నది. పులిని చూసి పొద్దుట ఏ గోత్రాలు ఎక్కడున్నాయంటే ఒక్కళ్ళు చెప్పలేదు. పొద్దున చిన్న ప్రశ్న అడిగే ఏ గోత్రాలు ఎక్కడ ఉన్నాయంటే ఒక్కరు కూడా చెప్పలేదు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా సైలెంట్ గా లేరు. ఒక్కరు కూడా సైలెంట్ గా. ప్రతి ఓడు పులిని చూసానగానే నక్క గుర్తొచ్చింది. దీనిని బట్టి మనం ఏమి చదువుతున్నామో అర్థం అవుతుంది. దీన్ని బట్టి మన చదువు ఎక్కడుందో ఏం చదువుతున్నామో అర్థం అవుతుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. వాట్ ఈస్ దట్ proverb? ఏంటి ఆ సామెత? The నక్క has seen that big పులి. నక్క పెద్ద పులిని చూసింది. And the పులి is having wonderful stripes. పులికి అద్భుతమైన మచ్చలు ఉన్నాయి. మచ్చలు కాదు, చారలు. క్షమించండి, చారలు ఉన్నాయి. So wonderful stripes are there. అద్భుతమైన చారలు ఉన్నాయి. How beautiful the tiger is. చూడండి పులి ఎంత అందంగా ఉన్నది. I am not having any చారలు. నాకేం చారలు లేవే. So what I will do? నేనేం చేస్తా? వాతలు పెట్టుకుంటా. Then what will happen? ఏం జరుగుతుంది అప్పుడు? చారలు వస్తాయి. చారలు వచ్చినాయి. చారలు కాదు, చావు వచ్చింది. చారలు కాదు, చావు వస్తుంది. So many times it happens like that in our lives also. చాలా సార్లు మన జీవితాల్లో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. God has given that tiger some stripes. You need not worry for that. దేవుడు ఒక పులికి అలాంటి చారలు ఇచ్చారు, దాని గురించి ఏమీ చింతపడద్దు. If God gives you, take it. దేవుడు నీకు ఇస్తే తీసుకో. Money is not bad, but the lust of money is evil. ధనము అనేది చెడు కాదు, కానీ ధనాపేక్ష అనేది అది కీడు. So a lot of people today, they are running after money. Sad to say, believers. ఈ దినాల్లో అనేక మంది ధనం వెంట పరుగులు తీస్తున్నారు. విచారకరమైన సంగతి ఏంటంటే వాళ్ళు విశ్వాసులు. They want to be known to the whole world by what they are having. వారికి ఏమి కలిగి ఉందో దాన్ని బట్టి లోకమంతా మమ్మల్ని గుర్తించాలని ఆశపడతా ఉంటారు. So what these people are telling? ఈ ప్రజలు ఏం చెప్తున్నారు? We are having cattle. మాకు మందలు ఉన్నాయి. And wonderful grass is there. ఇక్కడ అద్భుతమైన గడ్డి ఉన్నది. If our cattle eats that rich grass, ఎప్పుడైతే మా మందలు మా పశువులు ఈ మంచి సారవంతమైన గడ్డిని తీసుకుంటాయో, they will give more milk. మాకు ఎక్కువ పాలు ఇస్తాయి. More milk means more money. ఎక్కువ పాలు అంటే ఎక్కువ ధనం వస్తుంది. They are forgetting that God has kept wonderful blessings there in Canaan. వారు మర్చిపోయిన సంగతి ఏంటంటే దేవుడు కానాన్లో అత్యద్భుతమైన ఆశీర్వాదాలు వారి కొరకు సిద్ధపరిచాడు. So these Reubenites and the Gadites, their minds are filled with making money, becoming rich, becoming famous. కాబట్టి రూబేనీయులకును గాదీయులకును ఎక్కువ మనీ డబ్బులు సంపాదించి ధనార్జన చేసి వారు ఎక్కువగా పేరు సంపాదించాలనుకున్నారు. They are not worried. The Sodom is very near. వారు సొదొమ ఎంత దగ్గర ఉంది దాని విషయం వారికి చింత లేదు. Earlier Lot also have taken such a decision and spoiled his own family. They are not bothered about it. ఆరంభంలో లోతు కూడా సొదొమను ప్రేమించి ఎంతగా నష్టపోయాడు. సొదొమను ప్రేమించలేదు. అక్కడ గడ్డిని ప్రేమించి సొదొమలో ఉన్న గడ్డిని ప్రేమించి ఎంతగా నష్టపోయాడో తెలిసి కూడా వారు అలాగే మాట్లాడుతున్నారు. See, many times it happens in our lives also. చాలా సార్లు ఇది మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటది. God is telling, దేవుడు అంటున్నాడు, okay, grass may be there. గడ్డి అక్కడ ఉంది, it may be very attractive. అది ఎంతో ఆకర్షణీయంగా ఉంది. But it is a very bad place for your children. అయితే అది నీ పిల్లలకు ఇది ఎంతో చెడ్డ ప్రదేశము. We have seen yesterday how the daughters of Lot became. మనం నిన్న చూస్తూ వచ్చినాము లోతు కుమార్తెలు ఏ విధంగా మార్చబడుతూ వచ్చారో. Because they are born and brought up there. ఎందుకంటే వారు అక్కడే పుట్టి అక్కడే పెంచబడ్డారు. They have gone to the extent of making is their own father
drunken. వారు ఎంతగా ఎదిగారంటే వారు ఎంతగా దాన్ని నేర్చుకున్నారంటే తమ తండ్రినే ఒక తాగుబోతుగా మార్చేంతగా. But when God is taking us, దేవుడే మనం తీసుకెళ్తుంటే God will definitely provide everything for us and also for our cattle. దేవుడు మనకు మాత్రమే కాకుండా మన పశు సంపదకు కూడా సమస్తము సిద్ధపరచగలడు. They lost that faith. వారు ఆ యొక్క విశ్వాసాన్ని They కోల్పోయారు. wanted to go by not by faith but by sight. వారు విశ్వాసంతో కాకుండా వెలిచూపుని బట్టి ముందుకెళ్లాలనుకున్నారు. The God who fed them 40 years, 40 సంవత్సరాలు పోషించిన ఆ దేవుడు not even one fellow have fallen sick, isn't it? ఒక్క వ్యక్తి అయినా రోగిగా మార్చబడ్డాడా? Huh? మనం ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి నడిస్తే కాళ్ళు నొప్పులు ఒకటికి ఏళ్ళు నొప్పులు ఒకటికి మొత్తం సో మెనీ. బస్ స్టాండ్ దాకా వెళ్తేనే మనకు ఎన్నో కాళ్ళు నొప్పులు వస్తున్నాయని మన 40 years they were walking. 40 సంవత్సరాలు నడిచారు వాళ్ళు. Nobody became sick. ఎవరు రోగులుగా మార్చబడలేదు. Every day of their life in the wilderness is a miracle. వారి జీవితము అరణ్య మార్గంలో ప్రతి రోజు కూడా ఒక అద్భుతమే. Every day they are getting their food. ప్రతి రోజు కూడా వారు భోజనం పొందుతూ ఉన్నారు. After enjoying all these things for 40 years, ఈ 40 సంవత్సరాల కాలంలో ఈ యొక్క దేవుని సదుపాయాలన్నీ అనుభవించిన తర్వాత కూడా now they wanted to live by sight, not by faith. అయినప్పటికీ వారు విశ్వాసముతో కాకుండా వెలిచూపుని బట్టి వెంబడించాలనుకున్నారు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, many times we are like that. చాలా సార్లు మనం కూడా అలాగే ఉంటాం. God has done so many wonders in the past. గతములో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ But వచ్చాడు. today if small problem comes, we will suspect God's faithfulness. ఈ దినాన ఒక చిన్న సమస్య వస్తే దేవుని యొక్క నమ్మకత్వాన్ని విశ్వాసతను మనం అనుమానిస్తున్నాం. Sometimes believers pray కొన్నిసార్లు విశ్వాసులు ఇట్లా ప్రార్థన చేస్తారు. and we see it pains us. అది మనకెంతో నొప్పి కలిగిస్తుంది. Last year, గత సంవత్సరంలో God has saved you from cancer. దేవుడు నిన్ను క్యాన్సర్ నుంచి కాపాడుతూ వచ్చాడు. People thought that you will die. ప్రజలందరూ అనుకున్నారు నువ్వు చస్తావని. But God has saved you from cancer. అయితే దేవుడు నిన్ను క్యాన్సర్ బారి నుంచి తప్పించాడు. You arranged a Thanksgiving meeting. నువ్వు కృతజ్ఞతాకుడిగా కూడా పెట్టావు. But today, అయితే ఈ రోజు fever came. చిన్న జ్వరం వచ్చింది. వెంటనే ప్రార్థన ప్రభువా మమ్మల్ని మర్చిపోయావా? మమ్మల్ని మర్చిపోయావు. ప్రభు మర్చిపోలేదు, నువ్వు మర్చిపోయావు. ప్రభు కాదు మర్చిపోయింది, నువ్వు మర్చిపోయావు. Last year he saved you from cancer. Can't he save you from fever today? నిన్నటి సంవత్సరాన క్యాన్సర్ నుంచి కాపాడిన దేవుడు ఈ రోజు జ్వరాన్ని తప్పించలేడా? How many times we forget what the Lord has done yesterday? నిన్నటి దినాన దేవుడు ఏమి చేశాడో దాన్ని మనం ఎంతో త్వరగా మర్చిపోతాం. Yesterday God has saved you from death. నిన్నటి దినాన దేవుడు నిన్ను మరణం నుంచి తప్పించాడు. But today a small problem you will start complaining against God. ఈ దినాన వచ్చే చిన్న సమస్యకు దేవుని మీద నువ్వు అనుమానిస్తున్నావు. దేవుడు Oh, you never believe ఎప్పుడు నమ్మవు. how God will feel. దేవుడు ఎట్లా అనుకుంటాడు దేవుడు? I have saved them from death, from cancer. Today for headache, why they are worrying? క్యాన్సర్ నుండి మరణం నుండి వారిని తప్పించాను కాపాడాను. చిన్న తలనొప్పికే వారు ఇంతగా చింతిస్తున్నారే. What I have to do for them? వారి కొరకు నేను ఇంకేం చేయాలి? On that day also, ఆ దినాన కూడా 40 years I have given them manna. 40 సంవత్సరాలు వారికి మన్నానిచ్చాడు. I performed miracles before them. వారి కనుల ముందు అనేక అద్భుతాలు చేస్తూ But వచ్చాడు. today they are worried about the grass for their cattle. ఈ దినాన వారి మందల కొరకైన గడ్డి విషయమై చింతిస్తున్నారు. The వారు God who can feed all the lakhs of people, can't he feed few cattle? ఆ లక్షల మందిని పోషించిన దేవుడు ఈ చిన్న కొన్ని మందలను పశువులను పోషించలేడా? But why they are talking like that? ఎందుకు వారు ఆ రీతిగా మాట్లాడుతున్నారు? The love for money, ధనాపేక్ష, the love for popularity. పేరు ప్రఖ్యాతల కొరకైన We ప్రేమ. want to become rich people and popular people. మేము ధనవంతులం కావాలి, ప్రజలందరూ మమ్మల్ని గుర్తించాలనే ఆశ వారు కలిగి ఉన్నారు. Today many believers also running after the perishable riches of this world, they are foregoing the eternal blessings what God has prepared for them. ఈ దినాన అనేక మంది విశ్వాసులు ధనం వెంటబడి పేరు ప్రఖ్యాతల కొరకు ప్రాకులాడుతూ దేవుడు సిద్ధపరిచిన నిత్యత్వపు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు. We are gathering stones, but we are losing diamonds. ఆ రాళ్లను కూర్చుకొనొచ్చు మనము వజ్రాలను పోగొట్టుకుంటున్నాం. That is what is happening in the lives of the believer. విశ్వాసుల జీవితాల్లో ఇదే జరుగుతూ ఉన్నది.
On the other side, ఇంకొక వైపు in Canaan, కానానులో God has provided wonderful things. దేవుడు అత్యద్భుతమైన సంగతులు, ఆశ్చర్యకరమైన సంగతులు వారి కొరకు సిద్ధపరిచాడు. Yesterday we have seen one cluster is carried by two mighty people. నిన్నటి దినాన్ని చూస్తూ వచ్చిన ఒక ద్రాక్ష గెలక అడను ఇద్దరు మనుషులు మోసుకుంటూ వెళ్తున్నారు. Plentiful things. సమృద్ధితో నింపబడినవి. I got a doubt. నాకు ఒక అనుమానం వచ్చింది. How such a big cluster is it there? 75 kilos. నిజంగా అంత పెద్ద ద్రాక్ష అడ ఉన్నదా? 75 కిలోల బరువు ఉన్నది. Once I went to Eshcol personally. నేను వ్యక్తిగతంగా ఒకసారి ఎష్కోల్కి వెళ్ళాను. I went to the land of Israel. ఇజ్రాయెల్ దేశానికి. I went to Eshcol and this point has come to my mind. ఎష్కోల్కి వెళ్ళినప్పుడు ఇదే నా మనసుకు వచ్చింది. Today are we having that clusters of grapes in Eshcol? ఈ రోజున మనం ఎష్కోల్లో అలాంటి ద్రాక్ష గెలలు కలిగి ఉన్నాము. And we have seen. మనం చూసాం. Today it is not 50 kilos or 65 kilos. ఈ దినాన 50 కిలోలు 65 కిలోలు కాదు. But if you go to Eshcol today, you can have the clusters of grapes 10 kilos, 12 kilos like that, each cluster. ఈ దినాన మీరు ఎష్కోల్కి వెళ్ళి చూసినట్లయితే 10 నుంచి 15 కిలోల బరువు కలిగినటువంటి ద్రాక్ష అడలు అక్కడ కనిపిస్తున్నాయి. నేను చెప్పింది 10 నుంచి 12 కిలోలే అన్న 10 నుంచి 12 కిలోలు. అన్న వెళ్ళినప్పుడు 15 తగిలి ఉంటుంది. సో ఓకే, కొంతమందికి చిన్న చేప పెడుతుంది, కొంతమందికి పెద్దది పెడుతుంది. సో లైక్ దట్. ఓకే, ఈవెన్ టుడే ఈచ్ క్లస్టర్ ఈజ్ అరౌండ్ 10 kilos. ఈ రోజు కూడా ఒక్కొక్క ద్రాక్ష అడ 10 నుంచి 12 What కిలోలు. I want to tell is, నేనేం it is చెప్పాలనుకుంటున్నాను, a blessed place. అది ధన్యకరమైన స్థలం. అది God blessed that land. దేవుడు ఆ స్థలాన్ని ఆశీర్వదించాడు. God prepared that land for his people. దేవుడు తన ప్రజల కొరకు ఆ స్థలాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. But these people, అయ్యో మాకు గడ్డే కావాలా, అయితే ఈ ప్రజలు అంటున్నారు, అయ్యో మాకు గడ్డే కావాలా మా అంటున్నారు. గొడ్లు దొడ్డుగా కావాలా, మా గొడ్లు బరువుగా పెద్దవిగా అవ్వాలి. then we want to become rich. అప్పుడు మేము ధనవంతులం కావాలి. Many times we are like that spiritually, brothers. చాలా సార్లు ఆత్మీయంగా మనం కూడా అలాగే ఉన్నాం సహోదరి సహోదరులారా. Even today, ఈ రోజు కూడా if you go to the land of Israel, ఇశ్రాయేలు దేశానికి వెళ్తే with all their wars, వారి యుద్ధాలన్నిటితో కూడా ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. ఎన్నో యుద్ధాలు It చేశారు. is a small country. చాలా చిన్న దేశము. Do you know what is the longevity of the people? అక్కడ ప్రజల యొక్క జీవన కాల పరిమితి ఎంత తెలుసా? Yesterday I was talking to one sister in Israel. ఇశ్రాయెల్లో ఉన్నటువంటి ఒక సహోదరితో నేను మాట్లాడుతూ వచ్చాను. Just I was talking, how is the war? She is staying near Tel Aviv. టెల్ లో ప్రాంతంలో ఉంది. ఆమెతో మాట్లాడాను, ఎట్లా ఉంది యుద్ధ పరిస్థితి ఏంటి అని. After the meeting is over, I was talking to her, Amma, how are you and how is the war? ఆ మీటింగ్ కూడి తదనంతరం నేను ఆమెతో ఫోన్ లో మాట్లాడుతూ వచ్చాను, అమ్మ ఎలాగున్నారు, ఏం సంగతి అని. At that time one Israeli lady is there. ఆ సమయంలో ఒక ఇశ్రాయేలు స్త్రీ ఉన్నది. And she is cooking. ఆమె వండుతున్నది. Then I asked her, what is your age? ఆమె వయసు ఎంత అని అడిగాను. And 95. 95 అని చెప్పింది. 95కి మనం మట్టి అయిపోతాం, ఇంట్లో వాళ్ళే మర్చిపోతారు. 95 వయసు వచ్చేసరికి మనం భూమిలో ఉంటాం. There 100 years common, it became common. అక్కడ 100 సంవత్సరాలు అది సామాన్యమైనటువంటి వయసు పరిమితి. అది అక్కడ. Somebody asked me, కొంతమంది ఎవరు అడిగారు నన్ను, ఏమిరా వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతున్నారు, మన కనీసం 60-70కి వచ్చేసరికి కింద మీద అవుతుంది. వాళ్ళేమో 100 సంవత్సరాలు బతుకుతున్నారు, మనం 60-70కే కింద మీద అవుతున్నాం అంటున్నారు. Then I told them, అప్పుడు నేను అన్నాను, వాళ్ళు మన్నా తిన్నవాళ్ళు, వాళ్ళు మన్నా తిన్న వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు, మామూలు కాదు. 40 years their parents ate manna. వారి పితరులు 40 సంవత్సరాలు మన్నా తిన్నారు. వాళ్ళు మన్నా తిన్నారు, నువ్వు అన్నం తింటున్నావు. వాళ్ళు మన్నా తిన్నారు, నువ్వు అన్నం తింటున్నావు. సో ఇఫ్ యు వాంట్ టు లివ్ లాంగ్, ఎక్కడన్నా మన్నా దొరుకుద్దేమో తిను. నువ్వు ఎక్కువ దీర్ఘకాలం బ్రతకాలి అంటే మన్నా దొరికితే మీరు కూడా తినండి. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈవెన్ టుడే దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. సహోదరి సహోదరులారా, ఈ రోజు కూడా వారు ధన్యకరమైన. ఓల్డ్ పీపుల్, 100 years old man, he will drive his own car and go there. ఆ యొక్క వృద్ధ పెద్ద వయసు కలిగిన వాళ్ళు 100 సంవత్సరాలు వాళ్ళు సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్తారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరి సహోదరులారా, it is a blessed place. ఇది ధన్యకరమైన స్థలం. ఇది God has given what all is needed for human health there in Israel. మానవులకు కావాల్సిన ఆరోగ్యానికి కావాల్సిన సమస్తము కూడా ఇశ్రాయేలు దేశంలో పెట్టాడు. In many places I told this fact. అనేక స్థలాల్లో ఈ సత్యాన్ని నేను చెప్పాను. God has given 5 fruits to them. దేవుడు వారికి 5 రకాలైనటువంటి ఫలాలు ఇచ్చాడు. నీకు నాకు, నీకు నాకు, మనకు అదేంది పుచ్చకాయ కావాలి, ఎంత ఉండాలి అది, మనకి పుచ్చకాయ ఎంత ఉండదు. అందుకని ఇది కూడా అట్లా తయారవుతుంది. ఇది కూడా అట్లే తయారవుతుంది. లేకపోతే ఇక్కడ కలింగరకాయ, దోసకాయలు,
సైజ్ పెద్దగా ఉండాలి. మనకు అన్ని సైజు పెద్దగా ఉండాలి. See, what are the fruits God has given to them, you know? వారికి ఇచ్చినటువంటి ఫలాలు ఏంటో తెలుసా? In many places I told. చాలా స్థలాల్లో నేను చెప్పాను. Those five important fruits God has given to them. వారికి దేవుడు 5 ప్రాముఖ్యమైన ఫలాలు ఇచ్చాడు. Sorry. If you eat those 5 fruits, you can be healthy. ఆ 5 రకాలైనటువంటి పండ్లను తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. Do you know what are they? అవేంటో తెలుసా? Already I told one yesterday that are grapes. నిన్న చెప్పాను ఒకటి, ద్రాక్షలు. Not our green grapes, they are black grapes. మన యొక్క పచ్చ ద్రాక్షలు కాదు కానీ నల్ల ద్రాక్షలు. God has blessed them with wonderful grapes. దేవుడు వారిని అద్భుతమైన ద్రాక్ష పండ్లతో దీవించాడు. I will go to science a little bit now. ఇప్పుడు కొంత సామాన్య శాస్త్రానికి వెళ్తాం. See, many times when we are eating grapes, what we will do? మనం చాలా సార్లు ద్రాక్ష పండ్లు తింటా ఉంటాం. అప్పుడు ఏం చేస్తాం మనం? We will eat the flesh and throw out the skin, black skin, isn't it? మనం దాంట్లో ఉన్న కండ తింటాము, ఆ తోలును తీసేస్తాము. We will throw it out. దాన్ని తీసేస్తాం. But actually that skin is more useful for our body. నిజానికి వాస్తవానికి ఆ యొక్క తోలే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రోజు నుంచి స్కిన్ కూడా తినండి, అది ద్రాక్షది. ఈ రోజు నుంచి ద్రాక్ష పై తోలు కూడా తినండి. కష్టమైతే వెళ్ళేటప్పుడు ఒక 1/2 కేజీ నల్ల ద్రాక్షలు కొనుక్కుని ఇంటికి వెళ్ళి రాత్రి అంతా నవ్వులండి. దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 1/2 కేజీ నల్ల ద్రాక్షలు తీసుకొని వెళ్ళి తినండి. సో because after much research the Israelites have found, ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత, పరిశోధన చేసిన తర్వాత ఇశ్రాయేల్ తెలుసుకున్న సంగతి ఏంటంటే, the cells that are there in the skin of the black grapes, they will clean all the waste that are tubes that are taking arteries or veins, whatever you call, blood taking, they will clean it. ఆ యొక్క ద్రాక్ష పండు పైన ఉన్న తోలులో ఉన్నటువంటి దాంట్లో కణాలన్నీ కూడా ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉన్న రక్తనాళాలన్నీ ప్రవహించే వాటిని పరిశుభ్రపరుస్తాయి. They will clean, they will just wash them. వాటిని బాగా తరువుగా కడిగి వేస్తాయి. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? The blood will flow freely, you will not get BP or heart attack. కాబట్టి మన రక్త ప్రసరణ బాగా ఉంటది, మనకు బీపీ గాని రక్తపోటు గాని రాదు. That's why even in Israel today many people will not have heart attacks. అందుకనే ఈ దినానికి కూడా ఇశ్రాయేల్ దేశంలో చాలా మందికి గుండెపోటులు రావు. Because of old age they will be dying. కేవలం వృద్ధాప్యాన్ని బట్టి వాళ్ళు చనిపోతున్నారు. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, you can see in the internet also what is the use of the black skin of grape. Wonderful research Israelites have conducted. ఇశ్రాయేలు చేసిన పరిశోధనను బట్టి మీరు ఇంటర్నెట్ లో గూగుల్లో కూడా చూడొచ్చు. ద్రాక్ష పండ్ల తోలు పైన ఉన్నటువంటి దాంట్లో ఉన్న కణాలు ఎలాగ పనిచేస్తాయి అనేది. So the first the God has given grapes. మొట్టమొదటిగా దేవుడు వారికి ద్రాక్ష పండ్లు ఇచ్చాడు. Secondly, రెండోదిగా God has given pomegranates. వారికి దానిమ్మలు ఇస్తూ వచ్చాడు. We all know what is the benefit of pomegranate. దానిమ్మ పండ్ల వల్ల వచ్చే లాభాలంటే మనకు తెలుసు. People say that it is blood purifiers. అది రక్తాన్ని పరిశుద్ధపరుస్తాయి. Blood is life. If blood is good, it is, see 90% diseases are gone. రక్తము బాగా ఉంటే గాన 90% రోగాలన్నీ కూడా blood is life. రక్తమే జీవము, ప్రాణము. That is what Leviticus 17:11 says. లేవియకాండం 17:11 చెప్తా ఉంది. Blood is life. రక్తములో ప్రాణం ఉన్నది. If blood is pure, you can avoid many diseases. ఈ రక్తము శుద్ధంగా ఉంటే 90% రోగాలు రావు నీకు. So the pomegranate, దానిమ్మ పండ్లు ఈ రోజు డజన్ కొనుక్కెళ్ళండి. ఈ రోజు పోయేటప్పుడు ఒక డజన్ కొనుక్కోండి. వెళ్ళేటప్పుడు మళ్ళీ నన్ను అడగండి, కొనుక్కెళ్ళమన్నావు కదా డబ్బులు ఇవ్వండి. మళ్ళీ పోయేటప్పుడు డబ్బులు అడిగారు మీరు. సో నౌ ఐ నో ప్రొద్దుటూరు యు ఆర్ ఆల్ గోల్డ్ బిజినెస్ మ్యాన్. మీ ప్రొద్దుటూరులో మీరు బంగారం వ్యాపారం చేస్తారని తెలుసు. సో నౌ one is grapes, ఒకటి ద్రాక్ష పండ్లు. second is pomegranate, దానిమ్మ పండ్లు. third is మూడోది dates, ఖర్జూరలు. that is the third fruit. అది మూడవ పండు. It is very good for our strength. మన యొక్క బలానికి ఎంతో మంచిది ఇది. Somebody said, even naturopathy people also said, కొంతమంది చెప్పారు, నేచురోపతి అని చెప్తా ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పిన మాట. If you eat 8 or 6 dates a day, that is equal to plate full of meal. మీరు రోజుకి 6 నుంచి 8 ఖర్జూర పండ్లు తింటే ప్లేట్ నిండా భోజనం చేసినట్టే అని. That much energy you can get from those dates. ఆ యొక్క ఖర్జూరాల నుంచి అంత శక్తి పొందుతారు మీరు. What is the proof for that? దానికి రుజువు ఏంటి? Today in the Gulf countries like Kuwait or Bahrain or Saudi and all these areas, oil came, they became rich.
ఈ దినానికి కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి నూనె ద్వారా వారు ధనవంతులయ్యారు. They are having oil. వారికి నూనె బావులు ఉన్నాయి. And then they became rich. తద్వారా వాళ్ళు ధనవంతులయ్యారు. But 100 years back, 150 years back, they are very poor people. 100-150 సంవత్సరాల క్రితం వారు ఎంతో పేదవారు. They were not having food to eat because in that sandy desert there won't be any tree also. ఎందుకంటే వారు ఉండేది ఆ ఇసుక ఎడారి ప్రాంతం కాబట్టి ఏ చెట్లు ఉండవు కాబట్టి వారికి తినడానికి సరైన భోజనం కూడా ఉండేది. No proper water. సరైన నీళ్లు కూడా ఉండేవి. Not only that. అంత మాత్రమే కాదు. The temperatures in summer are very high. ఆ ఎండాకాలంలో అక్కడ వాతావరణం చాలా విపరీతమైన వేడి ఉంటది. 50 degrees. 50 డిగ్రీలు ఉంటది. But even then they lived there. అయినప్పటికీ వారు అక్కడే నివసిస్తుంటారు. What is their food in those days? ఆ దినాల్లో వారి ఆహారం ఏంటి? Dates. ఈ యొక్క ఖర్జూరలే. They lived for long in those areas. ఆ ప్రాంతాల్లో వాళ్ళు సుదీర్ఘ కాలం నివసించారు. So if you eat 6 to 8 dates, it is almost equal to the strength of one plate full of meal. కాబట్టి 6 నుంచి 8 ఖర్జూర పండ్లు తింటే ఒక ప్లేట్ నిండా భోజనం చేసినట్టు అంత శక్తి వస్తుంది. Of course there will be emptiness in the stomach, but the strength will be there. అయితే కడుపు ఖాళీగానే ఉంటుంది కానీ కావాల్సిన శక్తి ఉంటది. అది ఇప్పుడే మనోడు ఎన్ని తినొచ్చు? ఏం తినలేదు, వెనక్కి ఇచ్చేసావా? అది వెళ్ళిన తర్వాత తింటాడేమో. అయితే పోయిన తర్వాత dates wherever we go, that is a very good food. అది చాలా మంచి భోజనం. God knows, God created our body. He knows what is good for our body. కాబట్టి దేవుడు మనల్ని సృజించినప్పుడే మన శరీరానికి దేహానికి ఏది మంచిదో అవన్నీ ముందే సిద్ధపరిచాడు. So in the land of Israel, ఇశ్రాయేలు దేశంలో first is grape, మొదటిది ద్రాక్ష పండ్లు, second is pomegranate, రెండోది దానిమ్మ పళ్ళు, and third is dates, మూడవది ఖర్జూరలు, fourth is figs, నాలుగోది అంజూరలు. not pigs but figs. అందులో ఫిక్స్ గా figs. అంజూరలు. We all know figs are very good for human health. మానవ ఆరోగ్యానికి చాలా మంచిది అది. Even the prophet brought the paste of fig leaves and applied to the wounds of the king. ప్రవక్త కూడా ఒక సందర్భంలో రాజుకైన గాయాలు రోగాన్ని బట్టి అంజూరపు ఆకులు తెచ్చి గాయాల మీద పెట్టాడు. Fig is a very good fruit. అది చాలా మంచి ఫలం, అది పండు. Now in our places also figs are available a lot. ఈ దినాల్లో మన స్థలాల్లో కూడా చాలా స్థలాల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. That is the fourth fruit. అది నాలుగవ పండు ఫలము. What is the fifth one? ఐదోది ఏంటి? Olives. ఒలీవలు. Almost every house in Israel will have their own olive tree. ఇశ్రాయేలీలలో ప్రతి ఇంటిలో కూడా కనీసం ఒక చెట్టు అయిన వారికి ఒలీవ చెట్టు. Let it be morning breakfast or afternoon lunch or evening dinner, along with them every day they will eat 2 or 3 olives. ప్రతిరోజు ఉదయం టిఫిన్ అల్పాహారం తీసుకునేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు, రాత్రి భోజనం చేసేటప్పుడు కనీసం ఒక్కసారైనా ఒలివ పండ్లు తింటారు వాళ్ళు. That is like our ఈతకాయలు. That is something like but green in color. కలర్ ఆకుపచ్చగా ఉంటే మన ఈతకాయలు లాగా ఉంటాయి. And they are not that much tasty. Little bit వగరు will be there. అంత రుచికరంగా ఉండవు, కొంచెం ఒగరొగరుగా ఉంటాయి. But అయితే they are very very good for human health. అయితే మానవ ఆరోగ్యానికి చాలా మంచిది. Every house will be having an olive tree there. అక్కడ ప్రతి ఇంటిలో ఒక ఒలివ చెట్టు ఉంటది. Even mount of olives are there. Lord Jesus Christ, he prayed there just before the temple. ఆ యొక్క దేవాలయానికి ముందు యేసుప్రభు వారు కూడా ఆ యొక్క ఒలివల కొండ మీద ప్రార్థన చేస్తూ వచ్చారు. ఒలివల కొండే ఉంది అక్కడ. అక్కడ ఒలివ కొండే ఉంది. So olives, ఒలివలు in your life also, నీ జీవితంలో కూడా these 5 fruits are very good. ఈ 5 రకాలైన పండ్లు చాలా ప్రాముఖ్యమైన మంచివి. మీరు అడగొచ్చు, మాకు చెప్తున్నా కానీ నువ్వు తింటున్నావా? మాకు చెప్తున్నారు కానీ మీరు తింటున్నారా? I eat regularly these things. ఇవి నేను క్రమంగా తింటాను వీటిని. అందుచేతనే మీరు కూర్చునేటట్టు ప్రార్థన చేసినా గానీ కూర్చోను. మీరు కూర్చోనేటట్టుగా నా ప్రార్థన చేస్తే నేను కూర్చోను, నిలబడి ఏదో పని చేస్తుంటాయి. ఖర్జూరకాయలో, ఆలివ్ కాయలో ఈ పండ్లు పని చేస్తుంటాయి లోపల. సో బ్రదర్స్ and sisters, కాబట్టి సోదరి what I want to tell is, నేనేం చెప్పాలనుకుంటున్నాను, God provided the best for them in the land of promise. వాగ్దాన దేశంలో దేవుడు వారికి కావాల్సిన శ్రేష్టమైనవి సిద్ధపరిచాడు. Not only 5 fruits, 5 రకాలైన ఫలాలే కాదు, 2 cereals God has provided them. పప్పు ధాన్యాలు, 2 పప్పు ధాన్యాలు కూడా వారికి సిద్ధపరిచాడు. wheat and barley, గోధుమలు, యవలు, both the things God has provided there. ఈ 2 సంగతులు కూడా దేవుడు వారికి అక్కడ సిద్ధపరిచాడు. Not only that, అంత మాత్రమే కాదు, what a sea that is, Dead Sea. అక్కడ ఉన్న సముద్రం ఏదంటే మృత సముద్రం. అది wonderful sea it is. అది అద్భుతమైన సముద్రం. That is the lowest point on the earth. భూమి మీద అది తక్కువ భూ పరిమాణం మీద ఉన్నది.
It is in the lowest point. అట్టడుగు. అట్టడుగులో ఉన్నది అది. And there if you jump into the water, ఆ యొక్క నీళ్ళలోకి దూకినట్లయితే nobody will sink, they will float. వారు ఎవరు మునిగిపోరు, వారు తేలుతా The ఉంటారు. only place in the whole world, the only sea where people float is the Dead Sea. ప్రపంచంలో ఒకే స్థలము, ఒకే సముద్రంలో ప్రజలు మునిగిపోకుండా నీళ్లపైన తేలియాడుతూ ఉంటారు. So some people what they will do? కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే They will take their newspaper and they will go to the sea and they will jump into it, and on the water they will be reading like that. కొంతమంది ఆ సముద్రానికి వెళ్ళేటప్పుడు ఒక న్యూస్ పేపర్ తీసుకొని వార్తాపత్రిక తీసుకెళ్లి ఆ నీళ్ళలో దూకి పడుకొని చదువుకుంటూ వెళ్తారు. And the water of that Dead Sea is medicinal water. ఆ యొక్క మృత సముద్రంలో ఉండే నీళ్లు అది ఆరోగ్యాన్ని కలిగించే నీళ్ళు అవి. That's why people who go there, they will take a dip in the Dead Sea, and with that clay of that Dead Sea they will apply to their bodies. Many people, their skin diseases are healed. కాబట్టి ఎవరైతే ఆ సముద్రానికి వెళ్తారో వాళ్ళు దాంట్లో మునిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మట్టి తీసుకొని తమ శరీరానికి అంతా పూసుకుంటారు. తద్వారా ఆ మట్టిలో నుంచి అన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు తొలగిపోతాయి. Wonderful place. అది అద్భుతమైన స్థలము. What I want to tell is God knows our needs. He provided everything there. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే దేవుడు మనకి ఏ అక్కర ఉన్నాయో అక్కర్లన్నీ తీర్చడానికి ముందుగానే Some of you may be knowing the great dancer Michael Jackson. కొంతమంది మీలో కొంతమందికి తెలుసు మైకేల్ జాక్సన్, అందరికీ He is తెలుసు. no more, ఆయన లేడు ఇప్పుడు, but he was a great dancer in the world. ప్రపంచంలోనే గొప్ప డాన్సర్ ఆయన. But he was having skin disease. ఆయనకు చర్మ వ్యాధి ఉండేది. Every year he was going to the Dead Sea. He was staying there for a month or so. Every day he was taking bath there. సంవత్సరానికి ఒకసారి పోయి దాదాపు నెల రోజులు అక్కడ ఉండి ప్రతిరోజు ఆ మృత సముద్రములో దిగేవాడు, ఈత కొట్టేవాడు. క్షమించండి, నీళ్ళలో దిగేవాడు. ఈత కొట్టడం కుదరదు అక్కడ కుదరదు. Because you will not sink. ఎందుకంటే మునిగిపోడు. He was applying all the mud or the clay of that Dead Sea to his body. ఆ యొక్క మృత సముద్రానికి సంబంధించిన మట్టిని, ఆ బురదను తీసుకొని పూసుకునేవాడు. Today they are very costly soaps that are prepared with that mud of that clay of that Dead Sea. ఈ దినాన ఆ యొక్క మృత సముద్రానికి సంబంధించిన మట్టి బురద తీసుకొని ఎంతో విలువైన సబ్బులు తయారు చేస్తున్నారు. Very costly soap. చాలా ఖరీదైన సబ్బులు అవి. Each soap is around 1,000 rupees like that. ఒక్కొక్క సబ్బు దాదాపు 1000 రూపాయలు దాకా ఉంటుంది. Because of the medicinal value, God has given such a wonderful sea to them. దాంట్లో ఉన్నటువంటి ఔషధ సంబంధమైనటువంటి మూలికలను బట్టి అది ఎంతో ఖరీదైనదిగా ఉంటుంది. Brothers and sisters, సహోదరులారా, what I am telling is, నేనేం చెప్తున్నానంటే the Lord has prepared wonderful things for you and me. Don't allow the grass of this world to cheat you. దేవుడు నీ కొరకు నా కొరకు అద్భుతమైన సంగతులు సిద్ధపరిచినాడు, కానీ మనము లోక సంబంధమైన చెత్త చెదారాన్ని మనం అనుమతించకూడదు. లోక సంబంధమైన గడ్డి ద్వారా మోసపోకు సుమా. లోక సంబంధమైన గడ్డి ద్వారా మోసపోకూడదు. It may look so green, అదెంతో పచ్చగా but కనపడుతుంది. if you cross the river Jordan, wonderful things are there. అయితే నువ్వు యోర్దాను దాటి అవతలకి వెళ్తే రమ్యమైన విషయాలు ఉన్నాయి. I can talk about Israel throughout this night. ఈ రాత్రంతా కూడా నేను ఇశ్రాయేల్ గురించి మాట్లాడొచ్చు. What are the blessings of Israel? ఇశ్రాయేల్ ఆశీర్వాదాలు ఏంటి? But so I will not go further. నేను ఇంకా ముందుకెళ్ళను. So the first reason why they never wanted to go cross Jordan is, మొట్టమొదటిగా వారు మేము యోర్దాను దాటి అవతలకి పోమనడానికి మొదటి కారణం ఏం చూసాం? their eyes were only on this earthly blessing. వారి కన్ను దృష్టి భూ సంబంధమైన ఆశీర్వాదాల మీదే ఉన్నాయి. They are Israelites. వారు ఇశ్రాయేలీయులు. They came out of Egypt. ఐగుప్తులో నుంచి బయటకు They వచ్చారు. crossed the Red Sea. వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. But even then their eyes are on the grass of Jordan. అయినప్పటికీ వారి కన్నులు యోర్దాను గడ్డి మీదనే ఉన్నాయి. Don't be like that, brothers and sisters. ఆ రీతిగా ఉండొద్దు సహోదరులారా. The Satan may show before you so many things. సాతానుడు నీ కళ్ళ ముందు అనేక సంగతులు చూపిస్తాడు. Take care of your eyes. నీ కన్ను దృష్టి విషయమే జాగ్రత్తగా ఉండు. Eve failed because of the wrong look. హవ్వ తప్పుడు చూపును బట్టే తప్పిపోయింది, మోసపోయింది. Achan failed because of the wrong look. ఆకాను కూడా తప్పుడు చూపును బట్టే ఆయన నష్టపోయాడు. Samson failed because of the wrong look. సంసోను కూడా తప్పుడు చూపును బట్టే నష్టపోయాడు. Reubenites and Gadites failed because of their wrong look. రూబేనీయులు గాదీయులు కూడా తప్పుడు దృష్టిని బట్టే వారు నష్టపోయారు. Take care of the things what you are seeing. కాబట్టి మీరేమి చూస్తున్నారో వాటి విషయమే జాగ్రత్తగా They may ఉండండి. look so beautiful and so profitable, but they will not allow you to enjoy the heavenly blessing. అవి ఎంతో ఆహ్లాదకరంగా ప్రయోజనకరంగా కనబడొచ్చు, కానీ అవి ఎంతో నష్టానికి దారి తీస్తాయి. Love for materialism. భౌతిక సంబంధమైన దాని విషయమైన ప్రేమ. And the second reason why they never wanted to go that side, వారు అవతలి వైపుకు మేము పోము అనడానికి రెండవ కారణం ఏంటంటే,
they loved borderline Christianity. వారు సరిహద్దు సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని ఇష్టపడినవారు. This Canaan is seen. Canaan is seen. కానాను చూశారు. We are not from Canaan. మేము కానాను వారం కాదు. We are not far from మేము Canaan. కానానికి దూరంగా లేము. Just only 1 or 2 furlongs. కేవలం 2-3 ఫర్లాంగుల దూరంలో ఉంది. కనానుకు దూరంగా లేవు కానీ కనానులో లేవు. రిమెంబర్ దట్. కానానికి దూరంగా లేము గాని కనాన్లో మాత్రం లేము. You must be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. What Satan will do? సాతానుడు ఏం చేస్తాడు? You are so near to Canaan, why you are worrying? నువ్వు కానానికి ఎంతో దగ్గరగా ఉన్నావు, ఎందుకు చింతిస్తున్నావు? Whenever you want, you can go there. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు కానాల్లోకి వెళ్ళొచ్చు. You are not far. నువ్వు ఎంతో దూరంలో లేవు. Be on the border line. నువ్వు సరిహద్దుకు దగ్గరగా ఉన్నావు. Many Christians are like that, one leg in the world and one leg in the church. చాలా మంది క్రైస్తవులు ఈ రీతిగానే ఉన్నారు. ఒక కాలు సంఘంలో, ఒక కాలు బయట వెలుపట పెట్టుకున్నారు. They want to be in the border line. వారు సరిహద్దు క్రైస్తవ్యాన్ని They అనుసరించాలనుకుంటున్నారు. want the things of the world and they want the things of the church also. వారు లోక సంగతులు కావాలి, సంఘంలోని సంగతులు కూడా కావాలి వారికి. In Troas, Paul was preaching. త్రోయాలో పౌలు బోధిస్తున్నప్పుడు, And it is a very, very long message. అది ఎంతో సుదీర్ఘమైన ప్రసంగం అది. We all know one young man was sitting in the window. మనందరికీ తెలుసు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చున్నాడు. Yeah, हमारा दोस्त है वो. వాడు మన స్నేహితుడు. Who is that? ఎవరతను? Who is that young man? ఎవరు ఆ యవనస్తుడు? Eutychus. ఐదుకు. He was sitting, and it is in the 3rd floor. అది 3వ అంతస్తులో ఉంది. And now what is happening? ఇప్పుడు ఏం జరిగింది? And reason we do not know. కారణం మనకు తెలియదు. He wanted to be a borderline Christian. సరిహద్దు క్రైస్తవ జీవితానికి సంబంధించిన వాడు. This side wonderful message of Paul. ఇక్కడే ఒకవైపు ఏమో పౌలు అద్భుతమైన ప్రసంగం జరుగుతుంది. That side the world. ఆ కిటికీలో నుంచి అటువైపు లోకాన్ని చూస్తున్నాడు. He is in the 3rd floor. ఆయన 3వ అంతస్తులో ఉన్నాడు. Now which word? Paul's message is pulling him or world is pulling him? పౌలు ప్రసంగం లాగుతుందా, ఆయన లోకం లాగుతుందా ఆయనను? ఎటుపడ్డాడు? ఎటుపడ్డాడు. అప్పుడు నేను లేను బ్రదర్ అంటారా? అప్పుడు నేను లేను బ్రదర్ అంటే అంటే నేనే లేవదీసేవాడిని. అంటే నేనే పైకి ఎత్తేవాడిని. On that world side he has fallen. కాబట్టి ఆయన లోకం వైపుగా పడిపోయాడు. If you want to be a borderline Christian, the pull of the world will be more. సరిహద్దు క్రైస్తవ జీవితం జీవించాలనుకుంటే లోకము నిన్ను లాగివేస్తుంది. And what will happen? ఏం జరుగుతుంది? He died there. అక్కడ చనిపోయాడు. He came to a meeting where man of God Paul was preaching. ఒక కూడికకు వచ్చాడు. అక్కడ గొప్ప దైవజనుడు పౌలు ప్రసంగిస్తున్నాడు. But actually he died there. అయితే అక్కడ ఈ వ్యక్తి చనిపోయాడు. Everybody is not dead. అందరూ చనిపోలేదు. In the meeting so many are there. ఆ కూడికలో చాలా మంది ఉన్నారు. ఆ కిటికీలో కూర్చున్నప్పుడు, కిటికీలో కూర్చున్నప్పుడు వాడు మంచిగా లోపలికి పడి ఉంటే బాగుండే. లోపలికి పడి ఉంటే బాగుండే. కిటికీ కనుక ఓన్లీ 3 feet high. ఆ కిటికీ కాబట్టి 3 అడుగులే ఉంటది. లోపల పడితే ఏమవుతుంది? లోపల పడితే ఏమవుతుంది? ఆ గోడకి ఎవడో జారబడి ఎట్ట వింటా ఉంటాడు, ఆడి మీద పడి ఉంటాడు. Isn't it? లోపల ఎవరి మీద పడి ఉండేవాడు అక్కడ కూర్చున్న వాళ్ళు. అక్కడ కొనుకుతా కొంతమంది గోడ రిజర్వేషన్ ఉంటది కదా, గోడలు రిజర్వేషన్ చేసుకో. సో దే ఆర్ టైర్డ్, అలసిపోయారు, అండ్ దే ఆర్ స్లీపింగ్, నిద్రపోతున్నారు. మనోడు లోపలికి పడితే ఆడి మీద పడును. లోపల పడి నిద్రపోతున్న ఆయన మీద పడినాడు అనుకో, నిద్రపోయిన కూడా లేపును. లేపుతాడు. But what has happened? అయితే ఏం జరిగింది? If he falls inside, it is only 3 feet. Outside it is 3 stories. ఇటువైపు పడితే 3 అడుగులే కింద ఇక్కడ పడిండేవాడు. బయట పడ్డాడు, 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడ్డాడు. He died. చనిపోయాడు. These Reubenites and Gadites also. ఈ రూబేనీయులు గాదీయులు కూడా, we want to be in the border line. మేము సరిహద్దులోనే ఉండాలనుకుంటున్నాం. You cannot deceive God. దేవుణ్ణి మోసగించలేవు. One day your decisions will deceive you. ఒక రోజు నీ నిర్ణయాలు, తీర్మానాలు నిన్ను మోసం చేస్తాయి. Yeah, the wrong decision you take today, it may look so beautiful, but tomorrow it will deceive you. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ దృష్టికి అందంగా, రమ్యంగా ఉండొచ్చు, కానీ రేపటి దినాన అవే నిన్ను మోసం చేస్తాయి. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, let us not lead a borderline Christian life. కాబట్టి సరిహద్దు క్రైస్తవ జీవితాన్ని ఎప్పుడు జీవించొద్దు. Either you must be hot
or cold. Don't be lukewarm. నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు What అంటున్నాడు. God is telling? ప్రభు ఏమంటున్నాడు? I'll spew you out of my mouth. నేను నిన్ను నా నోటి నుంచి ఉమ్మి వేస్తా అంటున్నాడు. What a sad చూడండి situation. ఎంత విచారకరమైన This పరిస్థితి. is the ending of a borderline Christian. సరిహద్దు క్రైస్తవ జీవితానికి వచ్చే ముగింపిదే. Be hot for Lord Jesus Christ. దేవుని కొరకు హృదయపూర్వకంగా ఉండండి. And then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? You can enjoy the promises of God. దేవుని వాగ్దానాలు అనుభవిస్తావు. So the second reason why the Reubenites and Gadites, they never wanted to go to Canaan is, yes, Canaan is not far, we want to be in the borderline. రెండవ కారణం ఏంటంటే వారు కానాన్లోకి వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి, కానాను మాకు దగ్గరే ఉంది, ఎప్పుడైనా వెళ్తాం అన్నట్టుగా ఉన్నారు. And what is the third effect, you know? మూడవ నష్టం ఏంటో తెలుసా? They became bad influence. వారు చెడ్డ మాదిరి ప్రభావాన్ని చూపించారు. చెడ్డ ప్రభావాన్ని చూపించారు. What does it mean? దాని అర్థం ఏంటి? When you take a decision, there will be some people, they will be affected. నువ్వు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, తీర్మానం చేసుకున్నప్పుడు వేరే వారు దాని వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. Why? ఎందుకు? Without your knowledge, for some people you are a hero. నీకు తెలియకుండానే నీవు కొంతమందికి ఒక హీరో లాగా ఉండొచ్చు. Oh, some people are fans to you. కొంతమంది నీకు అభిమానులు ఉండవచ్చు. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? When you take a wrong decision, they also will go in the wrong way. నువ్వు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా నీ నిర్ణయంలో పడిపోతారు వాళ్ళు. So you must be very careful. కాబట్టి నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. You will cause bad influence on other people if you take a wrong decision. నువ్వు ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే ఇతరులకు చెడ్డ ప్రభావాన్ని చూపించే వ్యక్తిగా ఉంటావు. For example, in the family, if the father starts drinking, taking wrong decision, the whole family will suffer. ఉదాహరణకు ఒక కుటుంబంలో తండ్రి ఒక తాగుడు అనేటువంటి చెడ్డ అలవాటును చేసుకుని దాంట్లో కొనసాగుతుంటే కుటుంబం అంతా నష్టపోతుంది. See, because mother is not drinking, see why she is suffering? No, she have to suffer because of the association. చూడండి, తల్లి తాగకపోయినప్పటికీ తండ్రి తాగుబోతుగా ఉన్నాడు కాబట్టి దాని వల్ల తల్లి కూడా బాధపడుతుంది. Children also will suffer. పిల్లలు కూడా బాధపడతారు. What does it mean? దాని అర్థం ఏంటి? Your decision influences other innocent people. నీ యొక్క తీర్మానము, నీ యొక్క నిర్ణయం అమాయకులైన ప్రజలకు చెడ్డ ప్రభావం చూపిస్తుంది. That's why you must be very careful. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. Same thing happened here. అదే జరిగింది ఇక్కడ. In chapter 32, 32వ అధ్యాయంలో in verse 1, 1వ వచనంలో, please read again. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని. So what has happened here? అక్కడ ఏం జరిగిందంటే 2 tribes came to Moses. మోషే దగ్గరికి 2 గోత్రాల వారు వచ్చారు. Reubenites and Gadites. రూబేనీయులు, గాదీయులు. But some other people are observing what is going to happen. అక్కడ ఏం జరగబోతుందో కొంతమంది గమనిస్తా ఉన్నారు. But when we go to 33rd verse, 33వ వచనానికి వచ్చినప్పుడు what is written there? అక్కడ ఏం రాయబడింది చూద్దాం. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికి ఇంకో హాఫ్ ట్రైబ్ జాయిన్ అయింది వీళ్ళతో. ఒక అర్ధగోత్రము తయారైంది, వాళ్ళకి తోడైంది. we want to be with you. మేము కూడా మీతో ఉంటాం. So now 2.5 tribes are coming. ఇప్పుడు 2.5 గోత్రాలు వచ్చాయి. ఇప్పుడు when 2 tribes wanted to stay this side, another half tribe also was influenced and they are also telling we too don't want to come. 2 గోత్రాల వారు మేము కానాన్లోకి రాము, ఇక్కడే ఉంటామంటే వారిని బట్టి వారి ద్వారా ప్రభావితం చేయబడి ఇంకొక అర్ధగోత్రం వచ్చి చేరారు. What a sad situation. చూడండి ఎటువంటి బాధాకరమైన పరిస్థితి. They are not going to Canaan and they are not allowing others to go to Canaan. వారంతట వారు కానానుకు వెళ్ళడం లేదు, వేరే వాళ్ళు వెళ్ళకుండా చేస్తున్నారు. Not only that, అంత మాత్రమే it is half tribe of Manasseh. మనష్షే అర్ధగోత్రపు వారు. What does it mean? దాని అర్థం ఏంటి? The tribe of Manasseh became 2 again. మళ్ళీ ఇక మనష్షే గోత్రం 2 అయిపోయింది. Now if you see carefully, చాలా జాగ్రత్తగా గమనిస్తే these 2 tribes wanted to be separated for other 10 tribes. ఈ 2 గోత్రాల వారు మిగతా 10 గోత్రాల నుంచి వేరుగా ఉండాలనుకున్నారు. We don't want to be with them. మేము వారితో కూడా ఉండము. Do you know what is the result? దాని వల్ల వచ్చిన ఫలితం ఏంటి? ఈ మనష్షీలు ఏమన్నారు? ఈ మనష్షే అర్ధగోత్రం వారు ఏమన్నారు? మా గోత్రపు వారితోటే మేము ఉండం. మా గోత్రపు వారితోనే మేము ఉండమన్నారు. What a sad development. చూడండి ఎంత విచారకరమైన అభివృద్ధి. The first one is intertribal difference, the second one is intratribal difference within a tribe. మొదటి వ్యత్యాసం ఏంటంటే 10 మందిలో నుంచి 2 వేరైనారు అదే గోత్రకర్తల్లో. రెండో గుంపులో ఒకటే గోత్రంలో 2 భాగాలుగా చీలిపోయారు. Very serious. చాలా
కఠినమైన సంగతి ఇది, తీవ్రమైన పరిస్థితి. తీవ్రమైన పరిస్థితి ఇది. Bad influence. దుష్ప్రభావం పడింది వారి Just after 32 verses, in verse 33, half tribe of Manasseh also came. We too don't want to go to Canaan. చూడండి, కేవలం 32 వచనాల తర్వాత 33వ వచనంలోనే మనుష్య అర్ధగోత్రపు వారు వచ్చి మేము కూడా కానానికి వెళ్ళమంటున్నారు. What a sad development. చూడండి, ఎంతో విచారకరమైనటువంటి పురోగతి ఇది. Your decision not only will spoil you, it will influence others also. That's why we must be very careful while taking decisions. నీ నిర్ణయము నిన్ను పాడు చేసేది కాకుండా నీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా పాడు చేస్తుంది. కాబట్టి నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. So the first one is, మొట్టమొదటిది, they loved materialism. They wanted to become rich. They are not worried about the things of Canaan. వారు భౌతిక సంబంధమైన వాటిని ప్రేమించి ధన సంపాదన మీద పడి కానాన్లోకి వెళ్లకుండా వారు జీవిస్తూ వచ్చారు. Secondly, రెండవది, they wanted to lead a borderline Christian life, that is lukewarm life. వారు సరిహద్దు క్రైస్తవ జీవితాన్ని జీవించాలనుకున్నారు. నులివెచ్చని క్రైస్తవ జీవితం అది. Thirdly, మూడవది, they became a bad example to others. They were in the wrong way. They led others also in the wrong way. వారు ఇతరులకు చెడ్డ మాదిరిగా అయ్యారు. ఎందుకంటే వారు చెడ్డ మార్గంలో వెళ్ళారు, వేరే వాళ్ళు కూడా ఆ మార్గంలో వెళ్ళడానికి కారకులుగా మార్చబడ్డారు. And see how many bad effects for a small decision. ఒక చిన్న తప్పుడు నిర్ణయానికి ఎన్ని దుష్పరిణామాలు That's why జరుగుతున్నాయి. you and I must be very careful. కాబట్టి అందుకే నీవు నేను చాలా జాగ్రత్తగా That's ఉండాలి. why they are all recorded in the Bible. అందుకనే ఇవన్నీ బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. And what is the fourth effect, you know? నాలుగవ నష్టమేంటో తెలుసా? They wanted to be in the permissive will of God, not perfect will of God. వారు దేవుని పరిపూర్ణ చిత్తములో ఉండడానికి బదులుగా దేవుడు అనుమతించేటువంటి చిత్తములో ఉండాలనుకున్నారు. Two types of wills of God for your life. నీ జీవితం కొరకు దేవుని చిత్తము రెండు విధాలుగా ఉంటుంది. Number one, మొదటిది, it is His perfect will. ఆ దేవుని పరిపూర్ణమైన చిత్తం అది. Even before the foundation of the world, God has planned that. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నీ విషయం ఒక ఆలోచన చేశాడు. Oh, you should walk in this way. నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలి. I will guide you every step. ప్రతి అడుగులో నిన్ను నడిపిస్తాను. Let it be your education. నీ చదువు విషయం కావచ్చు, Let it be your job. నీ ఉద్యోగ విషయం Let కావచ్చు, it be your marriage and family life. నీ యొక్క వివాహము కుటుంబ జీవితం కావచ్చు, Let it be your health. నీ ఆరోగ్య విషయం కావచ్చు, And where to settle and where to serve the Lord. ఎక్కడ నువ్వు స్థిరపడాలి, ఎక్కడ ప్రభువును సేవించాలని సంగతి. Everything the Lord has designed for you before you were born. ఈ సంగతులన్నీ కూడా దేవుడు నువ్వు పుట్టక ముందే నీ కొరకు నిర్ణయించి పెట్టాడు. Now what is your job? ఇప్పుడు నీ పనేంటి? Morning we have seen, Lord, what you want me to do, like Apostle Paul. ఉదయకాలం మనం చూస్తూ వచ్చినాం, దైవజనుడు అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా, ప్రభువా నీవు నన్నేం చేయమంటున్నావు? You need not invent something new. నువ్వేదో క్రొత్తది కనుక్కోవాల్సిన పని లేదు. And you can ask God, దేవుని అడగొచ్చు Lord, నువ్వు. before the foundation of the world you have decided what I have to do today. What is that you tell I will do it? ప్రభా, జగత్తు పునాది వేయబడకు నా నిమిత్తమైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు, అదేంటో నాకు ఈ రోజు బయలుపరచు. For that నీ జుట్టు పీకేసుకో. దాని కొరకు నీ జుట్టు పీకోవాల్సిన పని లేదు. Many people are like that. చాలా మంది అలాగే ఉన్నారు. Christian life is so easy. At the same time, if you won't ask God, it is so difficult. క్రైస్తవ జీవితము చాలా సులువైంది. అయితే నువ్వు దేవుని అడగకుండా సంప్రదించకుండా ఉంటే అదెంతో కఠినమైనది. So you can ask God, దేవుని అడగొచ్చు Lord, నువ్వు. what you want me to do? ప్రభా, మీరు నన్ను ఏం చేయమంటారు? There are so many ways finding the will of God. దేవుని చిత్తానికి అనుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. And so God will guide you in His own way. కాబట్టి దేవుడే తన సొంత విధానాలను He నడిపిస్తాడు. will tell you His perfect will. ఆయన తన పరిపూర్ణమైన చిత్తాన్ని బయలుపరుస్తాడు. My son, my daughter, I have prepared this for you. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ కొరకు ఇది సిద్ధపరిచాను. And that will give you peace and joy. అది నీకు సమాధానాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. But అయితే sometimes what we will do, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, we will be having our own will like Adam and Eve. హవ్వ ఆదాముల వలె మనకు మన సొంత చిత్తం ఉంటది. I want to do that. నేను అది చేయాలి. Generally known example. సర్వసాధారణంగా తెలిసిన ఉదాహరణ, God will say, దేవుడు అంటాడు, you marry, I have prepared that girl or that boy for you. నీ వివాహం కొరకు నీ కొరకు పలానా సహోదరుని సిద్ధపరిచాను. Because you are praying. ఎందుకంటే నువ్వు ప్రార్థన Many చేస్తున్నావు. well-wishers and other believers are praying. ఎంతో మంది విశ్వాసులు, శ్రేయోభిలాషులు ప్రార్థన చేస్తున్నారు. Then what God will do? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? In His own time, God will
he is pleased to reveal his will. ఆయన సొంత సమయంలో తన చిత్తాన్ని బయలుపరచడానికి దేవుడు ఇష్టపడతాడు. So you are praying, I heard your prayer. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నీ ప్రార్థన విన్నాను. So you see, so and so is the girl for you, or so and so is the boy for you. పలానా కుర్రాడు లేకపోతే పలానా అమ్మాయి నీ కొరకు నిర్ధారించబడిందని చెప్తాడు. But అయితే మనకిష్టం ఉండదు. మనకిష్టం ఉండదు. ఎందుకు? నల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, లేకపోతే ఏం పొట్టిగా ఉంది, వెనకాల డబ్బులు లేవు. So many things we will see. మనం ఈ సంగతులన్నీ చూస్తాం. Then what we will do? అప్పుడే మనం ఏం చేస్తాం? ప్రభువా నువ్వు చేసుకోమని చెప్తున్నావు కానీ, ప్రభువా మీరేమో చేసుకోమని చెప్తున్నారు కానీ, అక్కడ మొదలవుతుంది ఆ గూని. అక్కడ మొదలవుతుంది ఆ గూని. Isn't it? నిజమే కదా? But I am again you will start praying. మళ్ళీ మనం ప్రార్థన చేస్తాం. What God will say? దేవుడు ఏమంటాడు? ఓర్ నాయనా ఆల్రెడీ చెప్పాను కదా, why you are praying again? ఇంతకుముందు ప్రార్థన చేసావు, నీకు చెప్పాను, మళ్ళీ ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? No, I want to marry that girl. ప్రభువా లేదు ప్రభువా, నేను ఇంకొక అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను. ఆ అమ్మాయిని చేసుకోవాలని, ఆ అమ్మాయిని చేసుకోవాలి. I want to marry that boy. నేను ఆ అబ్బాయిని చేసుకోవాలనుకుంటున్నాను. God will say. అప్పుడు ప్రభు అంటాడు, don't be carried away but what you are seeing. Don't be carried away by what you are seeing. నువ్వు చూస్తున్న దాన్ని బట్టి నువ్వు నడిపించబడొద్దు. She may be looking very beautiful or he may be looking very handsome. ఆ అమ్మాయి చాలా అందంగా కనపడొచ్చు, లేకపోతే అబ్బాయి అందంగా కనపడొచ్చు. But tomorrow they will not be like that. అయితే రేపు వారు ఆ రీతిగా ఉండరు. My son, my daughter, I got high plans for you. నా కుమారుడా, నా కుమార్తె, నీ విషయమే నాకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. So I don't allow that, I don't agree for it. దానికి నేను అనుమతించను, అంగీకరించను. అప్పుడు నువ్వేం చేస్తావు? సత్యాగ్రహం. దాన్ని మనం ఉపవాస ప్రార్థన అంటాం. ప్రభువా ఆ అమ్మాయినే చేసుకుంటా, ప్రభువా చచ్చిన ఆ అబ్బాయినే చేసుకుంటా, పట్టుబట్టు కూర్చుంటాం. దెన్ వాట్ గాడ్ విల్ సే? అప్పుడు దేవుడు ఏమంటాడు? చేసుకో అంటాడు. దట్ ఈస్ పర్మిసివ్ విల్, ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ విల్. అది పరిపూర్ణమైన దేవుని చిత్తం కాదు, దేవుడు అనుమతించిన చిత్తం అవుతుంది అది. ఎందుచేత నువ్వు 24 గంటలు ఏడుస్తున్నావు, ఉపవాసం చేస్తున్నావు, వాళ్ళు లేకపోతే చచ్చిపోతానంటున్నావు. దేవుడు ఏమంటాడు? అణి చేసుకుంటే చచ్చిపోతావు అంటాడు ఆయన. నువ్వు 24 గంటలు ప్రార్థన చేస్తున్న ఉపవాసం ఉన్నావు కదా, దేవుడు చూడలేక తట్టుకోలేక నీ ఇష్టం అన్నట్టుగా వదిలేస్తాడు. ఇంక ఆడిని చేసుకోకపోతే నేను చచ్చిపోతానంటావు, నువ్వు గోతులు దూకేస్తాను, కరెంటు వైర్లు పట్టుకుంటా, రైలు కింద తలకాయ పెట్టేస్తా, ఏం చెప్తూ ఉంటావు దేవుడు. ఆడిని చేసుకోకపోతే నేను చచ్చిపోతా అంటున్నావు, గోతులు దూకేస్తా అంటున్నావు. కాబట్టి దేవుడు ఏమంటాడు? ఆయన నీకు తెలియదురా అమ్మా, ఆడిని చేసుకుంటే చచ్చిపోతావు. నీకు తెలియదు, అని చేసుకుంటేనే చచ్చిపోతాను. లేదు ఆడినే చేసుకుంటా, ఆయన వాడినే చేసుకుంటా అంటావు. చేసుకో. అప్పుడు ఏమైతుంది? చేసుకో అంటాడు. గాడ్ విల్ సే yes. దేవుడు ఓకే అంటాడు, చేసుకో అంటాడు. వై? ఎందుకు? Because you are daily you are asking. ఎందుకంటే రోజు నువ్వు అడుగుతున్నావు, దేవుని అడుగుతానే ఉన్నావు. Perfect will is some other person, this is permissive will. పరిపూర్ణమైన దేవుని చిత్తంలో ఉండేది వేరే వ్యక్తి, ఇది అనుమతించబడిన చిత్తంలో ఉండేది ఇంకొక వ్యక్తి. That's why it will not go forward so smoothly. అది అందుకనే ముందుకంత సరళంగా నెమ్మదిగా ముందుకెళ్ళదు, కొనసాగదు. Because God knows. ఎందుకంటే దేవునికి తెలుసు అది. God's selection is different and our selection is different. దేవుని ఎన్నిక వేరు, మన ఎన్నిక వేరు. We will see only the outward appearance, God will see the heart also. మనము బాహ్య సంబంధమైన కనబడేది చూస్తాం, దేవుడు అంత ఆంతర్యమును చూస్తాడు. That's why young people I am telling. అందుకనే యవనస్తులకు నేను చెప్తున్నా. Elderly people also I am telling. పెద్దవారికి కూడా నేను చెప్తున్నా. Some of the matches are not for us. కొన్ని సంబంధాలు మన కొరకు కాదు. అది I am telling you, some of the jobs are not for us. నేను మీకు చెప్తున్నాను, కొన్ని ఉద్యోగాలు మనకు సరిపోవు. If you go and join there, God says no my son, not this. Your life will be spoiled if you join there. నువ్వు ఆ ఉద్యోగం అక్కడికి వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరితే వద్దు నా కుమారుడా కుమార్తె, నీ జీవితం నాశనం అవుతుందని దేవుడు చెప్తాడు. It has happened in my own life. నా సొంత జీవితంలో జరిగింది. My son, నా కుమారుడు, he is an IIM graduate. IIM నుంచి గ్రాడ్యుయేట్ గా చదువు బయటికి వచ్చాడు. He got 2 jobs. 2 ఉద్యోగాలు వచ్చాయి. He was at that time he was 23 years. 23 సంవత్సరాల వయసులోనే. One job is 20 lakhs per annum. ఒక ఉద్యోగం అయితే 20 లక్షల సంవత్సరానికి. Very good job. మంచి ఉద్యోగం. For a 23 years boy, 20 lakhs per annum. 23 and this is 8 years ago. 8 సంవత్సరాల క్రితము 23 సంవత్సరాల వయసులో సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగం. Almost more than 1.5 lakh per year. 1.75 lakhs per month. నెలకి 1.5 లక్ష జీతం అది. 8 years back. 8 సంవత్సరాల క్రితమే. He is very happy. ఎంతో సంతోషంగా ఉన్నాడు. The other side. ఇంకొక వైపు he got only 6 lakhs per year.
ఇంకొక ఉద్యోగం ఏంటంటే సంవత్సరానికి 6 లక్షలు మాత్రమే. As an young man, ఒక యవనస్తుడుగా he wanted to join 20 lakhs. ఆయన యవనస్తునిగా 20 లక్షల జీతం వచ్చే ఉద్యోగంలో And he చేరాలనుకుంటున్నాడు. phoned me. ఆయన ఫోన్ చేశాడు, Nana, I got this job. నాన్నగారు ఈ ఉద్యోగం వచ్చింది And నాకు, all the other jobs are very less salary. వేరే ఉద్యోగాలనే కూడా తక్కువ జీతాలు ఉన్నాయి. Then I asked him one question. అప్పుడు నేను ఆయన ఒక ప్రశ్న వేశాను, My son, what is that company? ఆ కంపెనీ ఏంటది? This is the company. ఈ కంపెనీ అని చెప్పాడు. That company is not for us, my son. నా కుమారుడు, ఆ కంపెనీ మనలాంటి వారికి కాదు, Don't join. అక్కడ చేరొద్దు. What is this company? 6 lakhs company. ఈ 6 లక్షలకు ఇచ్చే కంపెనీ ఏది నీది? So and so company. ఇది పలానా కంపెనీ, You join it. దీంట్లో చేరు. I was like a fool in the sight of the world. నేను లోకరీత్యా లోక దృష్టిలో నేను బుద్ధిహీనుడిగా ఉండొచ్చు. 1.75 lakhs leaving per month, joining 50,000 a month. 1.5 లక్ష వచ్చే జీతము వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి 15,000 వచ్చే జీతాల్లో నేను చేరమన్నా. I told my son, tomorrow your life will be very nice. In eternity, I cannot see you. నా కుమారుడా, నీ భవిష్యత్తుకు ఇది ఎంతో క్షేమంగా ఉంటుంది, నిత్యత్వం కొరకైనటువంటిది ఇది అని చెప్పాను. 2-3 రోజులు నీకు చాలా చక్కగా ఉంటుంది, నిత్యత్వంలో నువ్వు నాకు కనపడవురా కుమారుడా అని చెప్పా. దీంట్లో చేరితే గానా నీది 2-3 రోజులకు బాగుంటది, కానీ నిత్యత్వంలో నువ్వు నాకు కనబడవు అని చెప్పాను. I don't propose it. నేను దాన్ని అంగీకరించలేదు, అనుమతించలేదు. Thank God he has obeyed my word and joined this. ప్రభుకి స్తోత్రము. కుమారుడు అన్నగారి మాట విని దాంట్లో చేరాడు. Sometimes it happens. అది కొన్నిసార్లు జరుగుతుంది. God's will, sometimes it may be, oh, what is there? Nothing is there. Oh, if you go for this, wonderful thing is there. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటది, ఇక్కడ ఏముంది, ఏమి లేదు, అద్భుతం, ఏం మంచి విషయాలు లేవే అన్నట్టుగా ఉంటది. Brothers and sisters, సోదరి సహోదరులారా, God's will is best for our life. మన జీవితాలకు దేవుని చిత్తము శ్రేష్టమైంది. Don't go for the permissive will of God. దేవుడు అనుమతించబడిన చిత్తములోకి వెళ్ళొద్దు. God asked Reubenites and Gadites and all these people to go to the land of Canaan. దేవుడు రూబేనీయులను గాదీయులను ఈ గోత్రకర్తలను కొంతమందిని చెప్పాడు, మీరు కానానికి వెళ్ళమని చెప్పాడు. Moses requested them. మోషే కూడా వారిని మనవి చేశాడు, My sons, don't stay here. నా కుమారులారా ఇక్కడే ఉండొద్దు, మీరు Go there. మీరు అవతలకి వెళ్ళండి. But they, no, we want to be here. వారు అన్నారు, లేదు మేము ఇక్కడే ఉంటామన్నారు. Then what Moses said? అప్పుడు మోషే ఏమన్నాడు? Okay, you stay here. మీ ఇష్టం, ఇక్కడే ఉండండి They అన్నాడు. are very happy. వారు సంతోషంగా Oh, ఉన్నారు. man of God, Moses agreed. It is not Moses agreed. You forced Moses and he agreed. మోషే దైవజనుడు మోషే అంగీకరించి సంతోషపడుతున్నారు, కానీ మోషే అంగీకరించలేదు, మీరు బలవంత పెట్టి అంగీకరింపజేశారు. I have seen many lives. నేను చాలా జీవితాలు చూశాను. As I told, some of the marriage alliances are not for us, I am telling. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా కొన్ని వివాహ సంబంధాలు మనకు తగినవి కావు. Some jobs are not for us. కొన్ని ఉద్యోగాలు మనకు సరిపోవు. Some of the localities are not for us to stay there, either for rent or to purchase. కొన్ని ప్రాంతాలు అవి మనకు సంబంధించినవి కాదు, బాడెక్కుండడానికైనా ఇల్లు కట్టుకొని కొనుక్కోవడానికైనా కూడా That is not for us. అది మన కొరకు కాదు. Pray, God will reveal you. ప్రార్థన చేయండి, దేవుడు నీకు బయలుపరుస్తాడు. It is a serious life, Christian life. క్రైస్తవ జీవితము ఎంతో తీవ్రమైనది. You have to ask God in which way I have to walk, and He will tell you, don't turn to the right, don't turn to the left. This is the way. దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ మార్గంలో ప్రయాణం చేయాలన్నప్పుడు దేవుడు చెప్తాడు, కుడికి కానీ ఎడమకి కానీ తిరగొద్దు, ఇదే త్రోవ దీంట్లో నడుచుకో అంటాడు. Yes, in every decision of our life. మన జీవితాల్లో ప్రతి నిర్ణయం, ప్రతి తీర్మానం చేసేటప్పుడు Go for the perfect will of God, not for the permissive will of God. దేవుని పరిపూర్ణమైన చిత్తము కొరకై వెళ్ళండి, కానీ దేవుడు అనుమతించే ఆ చిత్తములోకి వెళ్ళొద్దు. But what about this 2.5 tribes? అయితే ఈ 2.5 అర్ధగోత్రము వారి పరిస్థితి ఏంటి? They have not gone for the perfect will of God, they have gone for the permissive will of God. వారు దేవుని పరిపూర్ణమైన చిత్తములోనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ దేవుడు అనుమతించిన చిత్తములోకి వెళ్తూ వచ్చారు. What is the result? దాని ఫలితం ఏంటి? Fifthly, ఐదవదిగా, this side of Jordan we all know that is the area of the Moabites, Ammonites and Amorites. యోర్దానుకు యూతల వైపున మోయాబీలు, అమ్మోనీయులు, అమోరీలు ఉన్నారు. If you see the maps at the end of your Bible, మీ బైబిల్లో చివర్లో ఉన్నటువంటి మ్యాప్స్ గాని crossing Jordan river, that is the land of Canaan or land of Israel. యోర్దాను దాటి అవతలకు వెళ్తేనే ఇశ్రాయేలు దేశం, కానీ కానాను దేశం, అది కానాను ప్రాంతం. This side, ఈ యూతల వైపు at the bottom Edomites are there, కింద ఎదోమీయులు ఉన్నారు, and above them Moabites are there, వారి పైన మోయాబీలు ఉన్నారు, above them Ammonites are there, వారి పైన అమ్మోనీయులు ఉన్నారు, above them Amorites are there. వారి పైన అమోరీయులు ఉన్నారు.
They are not the children of God. వారు దేవుని ప్రజలు కాదు. But these people wanted to stay there because of the grass. అక్కడ గడ్డి ఉందన్న కారణాన్ని బట్టి ఈ ప్రజలు అక్కడే ఉండాలనుకున్నారు. Now what has happened, you know? ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? This is a very serious thing I am telling. ఎంతో తీవ్రమైన సంగతి చెప్తున్నా మీకు. ఎంతసేపు మీరు వినకపోయినా ఇంకొక 5 నిమిషాలు వినండి, తర్వాత జంప్ అవుతాను ఇంకో దానికి. ఇంతసేపు వినకపోయినా చాలా ప్రాముఖ్యమైన సంగతి. డోంట్ ప్లే విత్ యువర్ లైఫ్. మీ జీవితాలతో మీరు ఆడుకోవద్దు. ఎవడో హైదరాబాద్ నుంచి వచ్చాడు అరుసుకుని పోయాడు అనుకోకు, దేవుడు నీ గురించే తెచ్చాడు. బికాస్ గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ వాట్ యు ఆర్ డూయింగ్. ఏదో హైదరాబాద్ నుంచి వచ్చి ఏదో అరిసాడు వెళ్ళిపోయాడు అనుకోవద్దు. దేవుడు నీ కొరకే పంపించి నీ కొరకే ఈ మాటలు వినిపిస్తా ఉన్నాడు. Do you know what has happened? ఏం జరిగిందో తెలుసా? This side of Jordan is known as Decapolis. యోర్దానుకు యూదల వైపున ఆ భాగమంతా కూడా దెకపొలి అనే ప్రాంతం అది. See all this Ammon, Damascus and all these areas, they are known as Decapolis. Deca 10 cities. ఇది యూదల వైపున ఉన్న దెకపొలి అనగా అమ్మాను, డెమాస్కస్, దాంట్లో ఇంకా 8 ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి దెకపొలి అంటారు. వాటిని 10 పట్టణాలు. So they wanted to stay there in Decapolis. వారు దెకపొలిలోనే ఉండాలని ఇష్టపడుతూ వచ్చారు. After 1500 or 1400 years. 1400-1500 సంవత్సరాల తరువాత. Because they are there only. వారు అక్కడే ఉన్నారు. After 1400 years, Lord Jesus Christ came to this world. 1400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. Then one day, ఒక దినాన Lord Jesus Christ thought, యేసు ప్రభువారు అనుకున్నారు, how are these Reubenites and Gadites and half tribe of Manasseh? ఈ రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రం వారు ఎలాగున్నారు వీళ్ళు? I will cross the sea of Galilee. I will go that side. గలిలే సముద్రాన్ని దాటి నేను అవతలికి వెళ్తా అనుకున్నాను. I want to see them after 14 centuries. How are they? 14 శతాబ్దాల తర్వాత వారు అక్కడే ఉన్నారు, నేను వెళ్ళి చూస్తా అన్నాడు. This side, ఈ యూదల వైపు Israel, wonderful things are happening. ఇశ్రాయేల్లో అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి. But that side, అటువైపు how these people are there? ఈ ప్రజలందరూ ఎలాగున్నారు? When he went the other side of the sea, ఆ సముద్రానికి అవతల వైపుగా వెళ్ళినప్పుడు, that is where these Reubenites, Gadites and half tribe of Manasseh dwelt all these years. ఈ సంవత్సరాల కాలం అంతట్లో కూడా గాదీలు, రూబేనీలు, మనష్షే అర్ధగోత్రం వరకు నివసించారు కదా. Mark's Gospel 5th chapter verse 17. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 17వ వచనం The రాయబడింది. moment when he stepped out of the boat, ఆయన పడవలో నుంచి బయటికి దిగి రాగానే who came? ఎవరు వచ్చారు? అపవిత్ర ఆత్మల చేత ఎవరు వచ్చారు? శానా దెయ్యాలు, అపవిత్రాత్మ ఇది కాదు, శానా దెయ్యాలు పట్టినోడు వచ్చాడు. సేనా దయ్యాలు పట్టిన వాడు వచ్చాడు. ఒక దెయ్యంతోటే చచ్చిపోతాం. ఒక్క దయ్యంతోనే చచ్చిపోతున్నాం. Isn't it? శానా. సేనా అనే The moment when he stepped out of the boat, ఆ యొక్క పడవలో నుంచి ప్రభువారు పాదం బయట పెట్టగానే, and what is that area? ఆ ప్రాంతం అంతా ఏంటది? That is all tombs are there, dead bodies are there. అక్కడ సమాధులు ఉన్నాయి, సమాధుల తోటలాగుందంతా అది. The place what they have selected for their living. ఏ స్థలం అదంటే వారు నివసించడానికి కోరుకున్న స్థలం అది. When the Lord wanted to visit that place, యేసు ప్రభువారు ఆ స్థలాన్ని దర్శించాలనుకున్నప్పుడు, what are there? అక్కడ ఏముంది? All the dead bodies, all the tombs are there. అక్కడ సమాధులు ఉన్నాయి, అన్ని మృతదేహాలు ఉన్నాయి. అరే రాక ఒక బతికినోడు దగ్గరికి వచ్చాడు. రాక ఒక బతికినోడు దగ్గరికి వాడి వచ్చాడు. పరిస్థితి ఎట్టగుంది? వాడు ఎలాగున్నాడు? ఫుల్ దెయ్యాలు పట్టేసి వాడి నిండా దయ్యాలే ఉన్నాయి. ఈ రోజు నువ్వు గడ్డి కోరుకుంటే రేపు నీ కొడుకు పరిస్థితి నేను చెప్తున్నా. చూడండి, ఈ రోజు గడ్డి బాగుందని దీన్ని కోరుకుంటే రేపొద్దున నీ కొడుకు పరిస్థితి ఏంటో That ఆలోచించు. fellow is roaming in the tombs. ఆ యొక్క వ్యక్తి ఆ సమాధుల్లో తిరుగుతా ఉన్నాడు. He is hurting himself and he is hurting other people. వాడు తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు, వేరే వాళ్ళని కూడా గాయపరుస్తున్నాడు. రేపొద్దుట నీ కొడుక్కో నీ కూతురుకో దెయ్యాలు బట్టి చెడ్డ అలవాట్లతో తిరుగుతుందంటే వాళ్ళదిగా తప్పు. సమ్ టైమ్ బ్యాక్ యు చోస్ గ్రాస్. ఎందుకని రేపొద్దున నీ కుమారుడు కుమార్తెను దయ్యం బట్టి ఇలాగ తిరుగుతూ తాను హాని చేసుకుని ఇతరులకు హాని చేసే కారణం ఏంటంటే వాళ్ళు కాదు, ఇంతకు ముందు నువ్వు చేసిన తీర్మానమే దీనికి కారణం. ఇది నేను పెద్దవాడిని అయిపోవాలని గడ్డి కావాలనుకున్నావు, వాళ్ళ దెయ్యాలు బట్టినాయి. చూడండి, నేను పెద్దవాడిని ధనవంతుని కావాలని గడ్డి కావాలని కోరుకున్నావు, వాళ్ళ పరిస్థితి వారు దయ్యాలై తిరుగుతున్నారు. roaming among the tombs. వారు సమాధుల మధ్యలో తిరుగుతున్నారు. What a sad state. ఎంత విచారకరమైన పరిస్థితి. Many times our own family members are the worst affected people because of the decisions what we are taking. చాలా సార్లు మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మన సొంత కుటుంబస్తుల ఎంత దయనీయంగా, ఎంతో దరిద్రమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. Some more people came. ఇంకా కొంతమంది వచ్చారు. Okay, at least he wanted to heal that demonic.
ఆ దయ్యాలు పడిన వాడిని ఆయన బాగు చేయాలనుకున్నాడు. And he said, oh, you leave him. చెప్పాడు అపవిత్రాత్మ వాడిని విడిచిపెట్టని చెప్పాడు. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఎవరున్నారు? పందులను మేపుకునేవాళ్ళు. పందులు మేపుకునేవారు ఉన్నారు అక్కడ. Jewish people, they won't have, or Israelites, they hate pigs because it is an unclean animal. ఇశ్రాయేలీయులు యూదులు పందులను వారు ఎంతగానో అసహ్యించుకుంటారు, ఎందుకంటే అది అపవిత్రమైన జంతువు అది. Because in Leviticus 11th chapter, what are the clean animals, what are the unclean animals, the big list is there. ఎందుకంటే లేవియకాండం 11వ అధ్యాయంలో పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువుల ఆ యొక్క పట్టిక ఉంది అక్కడ. A pig is an unclean animal, though it is having divided hoof, it will not chew the cud. దానికి డెక్కలు కలిగి ఉన్నప్పటికీ అది అపవిత్రమైన జీవి అని బైబిల్ చెప్తుంది. It will not chew the cud. అది నమలలేదాన్ని, నెమరు వేయలేదు. నములుతది బాగా, క్షమించండి, నెమరు వేయలేదు. So that's why it is an unclean animal. అందుకని అపవిత్రమైన జీవి అది. Now all that area is filled with tombs and pigs. ఆ ప్రాంతమంతా కూడా సమాధులతోనూ పందులతోనూ నింపబడి ఉన్నది. Israel land you cannot see even a single pig. ఇశ్రాయేలు దేశంలో నువ్వు ఒక్క పందిని కూడా చూడలేవు. See, they hate that animal. ఎందుకంటే వారు దాన్ని అసహించుకుంటారు. So there what is there? ఏముంది అక్కడ? See, they chose it. దాన్ని వారు కోరుకున్నారు. Now these devils, they have entered that swine. ఇప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మలన్నీ కూడా పందుల్లోకి వెళ్ళిపోయాయి. And they went into that waters and they died. అక్కడ ఉన్నటువంటి నీళ్ళలోకి ధ్వడిగా వెళ్ళి దూకి చచ్చిపోయారు. Do you know what those people are telling? అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్పారు తెలుసా? Jesus, యేసు, we don't want you, go away from this place. నువ్వు మాకొద్దు, అవసరం లేదు, ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. You get out from this place. ఈ స్థలం నుంచి వెళ్ళిపో. నువ్వు కానాను వద్దనుకుంటే నీ కొడుకు యేసుక్రీస్తు వారిని వద్దనుకుంటే, నువ్వు కానాను వద్దని త్రోసివేస్తే నీకు పుట్టబోయే కొడుకులే పుట్టిన వారు యేసు ప్రభు వారిని తృణీకరిస్తారు. ఏడుచుకుంటూ వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి, ప్రభు అన్నా మా అబ్బాయి గురించి ఆడు మాట వింటలేదన్నా, మా అమ్మాయి అమ్మ అస్సలు మాట వింటలేదు. ఎందుకు కారణం? గడ్డి కోరుకున్నావు నువ్వు. ఈ దినాన ఏడుస్తూ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, అమ్మాయి కోసం అబ్బాయి కోసం అని విలపిస్తారు. ఎందుకంటే నువ్వు కోరుకున్నది గడ్డి కాబట్టి. గడ్డి నీకు పెద్ద బిల్డింగ్ ఇచ్చింది, ఇంట్లో ఉన్న అమ్మాయి నీ మాట వింటలేదు. గడ్డి ఏమో నిన్ను ఐశ్వర్యవంతునిగా చేసి బిల్డింగ్ ఇచ్చింది, కానీ నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు నీ మాట వినలేదు. ఏం చేసుకుంటావు ఆ బిల్డింగ్? ఏం చేసుకుంటావు ఆ గడ్డిని? They gave more importance to the pigs than to Lord Jesus. వారు యేసు ప్రభు వారి కంటే పందులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. We want our pigs, we don't want you, go away. మాకు పందులే కావాలి కానీ నువ్వు వెనుచి వెళ్ళిపో అన్నారు వాళ్ళు. Take care of your decisions. కాబట్టి నీ తీర్మానం విషయమే జాగ్రత్తగా ఉండు. Where are the Reubenites? ఎక్కడున్నారు రూబేనీయులు? Where are the Gadites? గాదీయులు ఎక్కడున్నారు? Pigs are roaming in that area. ఆ ప్రాంతంలో పందులు తిరుగుతున్నాయి. And the tombs are there in that area. ఆ ప్రాంతంలో సమాధులు ఉన్నాయి. Demon possessed people are moving. దయ్యాలు పట్టిన వారు తిరుగుతున్నారు అక్కడ. Tomorrow don't blame anybody for this, because of your wrong decision all these results. కాబట్టి రేపొద్దున నువ్వు ఎవరిని కూడా తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే నువ్వే ఒక దినాన తప్పు నిర్ణయం తీసుకున్నావు కాబట్టి. The father told, I don't want Canaan. The son told, I don't want Jesus also. తండ్రి అన్నాడు నాకు కానాను వద్దన్నాడు, కుమారుడు నాకు యేసే వద్దన్నాడు. Barrenness, ఎండిపోయిన స్థితి, spiritual barrenness. ఆత్మీయమైనటువంటి గొడ్డుబారిన తనం ఇది. I am talking very serious. నేనెంతో తీవ్రంగా చెప్తున్న మాట ఇది. Don't do like that. అలాగూ చేయొద్దు. Don't run after that. That's why God has arranged this meeting. కాబట్టి That's why God arranged this meeting. అందుకనే దేవుడు ఈ కూడికలు నీ కొరకు ఏర్పాటు చేశాడు. What is the use of your big building or big position or 1 crore property when your own child is not obeying you? నీ సొంత పిల్లలే నీ మాట వినకపోతే నీకు ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా ఆస్తి ఉన్నా ఏం లాభం? How many mothers are weeping? ఎంత మంది తల్లులు ఏడుస్తున్నారు. మా అబ్బాయి నన్ను కొట్టాడండి, ఎందుకంటే వాడు తాగడానికి నేను డబ్బులు ఇవ్వలేదని. చూడండి, మా అబ్బాయి నన్ను కొట్టాడు ఎందుకంటే వానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి. తల్లిని కొట్టే కొడుకులు పుట్టారు. తల్లిని కొట్టే కొడుకులు ఎందుకు? ఫర్ మనీ, డబ్బు కోసం. Why that situation came? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? Because of your wrong decision. నీ యొక్క తప్పుడు నిర్ణయాన్ని బట్టి. Oh, you wanted the grass of Sodom or Jordan. సొదొమ లేకపోతే యోర్దాను గడ్డిని కోరుకున్నావు. ఇప్పుడు గడ్డి పోయే గొడ్లు పోయే పందులు మిగిలిన. గడ్డి పోయే గొడ్లు పోయే మిగిలింది పందులు మాత్రమే. Let us be very careful, brothers and sisters, with much love I am telling. కాబట్టి ఎంతో ప్రేమతో మీకు చెప్తున్న ఈ విషయాలు, సహోదరి సహోదరులారా జాగ్రత్తగా ఉండండి.
what decisions we are taking in our spiritual journey. మన ఆత్మీయ యాత్రా జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీర్మానాలు చేస్తున్నాం. That is fifth thing is barrenness. ఐదవది గొడ్డుబారినతనము. Sixthly, ఆరవది that side of Jordan in Canaan, ark is there, this side no ark. అటు కానానులో అటు యోర్దానికి అవతల కానానులో మందసం ఉన్నది, ఇటు సైడ్ మందసం లేదు. What the mandasam speaks of? మందసం దేని గురించి మాట్లాడుతుంది? The presence of God, దేవుని సన్నిధి the గురించి, testimony of God, దేవుని యొక్క సాక్ష్యం మందసం అది. and the temple is there. దేవాలయం ఉన్నది అక్కడ. What does it mean? దాని అర్థం ఏంటి? All the Israelites are gathering there yearly 3 times. Wonderful fellowship is there. ఇశ్రాయేలీలందరూ కూడా సంవత్సరానికి 3 సార్లు కూడి వస్తున్నారు. ఎంతో అద్భుతమైన సహవాసం ఉంది అక్కడ. And the priests are there every day. They are ministering there. యాజకులందరూ ఉన్నారు, ప్రతిరోజు వాళ్ళు పరిచర్య చేస్తారు. Festivals are there. పండగలు ఉన్నాయి, Sacrifices are there. బలులు ఉన్నాయి, Priests are there. యాజకులు ఉన్నారు, Temple is there. దేవాలయం ఉంది, God is there. దేవుడు ఉన్నాడు అక్కడ. యువతలే ఉన్నాయి ఇగుదలే ఉన్నాయి, సమాధులు పందులు. సమాధులు పందులు. After 1500 years, 1500 సంవత్సరాల తర్వాత Lord Jesus Christ, out of His grace, He went there. యేసుక్రీస్తు ప్రభువు తన కృపను బట్టి అక్కడికి వెళ్ళాడు. No ark this side, that side. Wonderful temple is there. ఇటువైపు ఏ మందసము లేదు, అటువైపు దేవాలయం, అద్భుతమైన దేవాలయం ఉన్నది. Seventhly and finally, ఏడవది చివరిది, that side victory was there. అటువైపుగా విజయం ఉన్నది. Joshua conquered 31 kings. యెహోషువ 31 రాజులను జయించాడు. Victorious Christian life. విజయవంతమైన క్రైస్తవ జీవితం ఉన్నది అక్కడ. Not only that, అంత మాత్రమే కాదు, witnessing Christian life. సాక్ష్యం ఇచ్చే క్రైస్తవ జీవితం అది. Regularly they are going to Jerusalem. క్రమముగా వారు యెరూషలేముకి వెళ్తున్నారు. And they can tell. వారు చెప్తున్నారు, They can tell. వారు చెప్పగలరు, Ark is there. అక్కడ మందసం ఉంది. Jerusalem ఎలాగుంటుందో తెలుసా? యెరూషలేం ఎలా ఉంటుందో తెలుసా? మందసం అక్కడ మేమంతా వెళ్ళినప్పుడు బలులు ఎట్ట కనిపిస్తామో తెలుసా? మేము వెళ్ళినప్పుడు బలు ఎట్లా అర్పిస్తామో తెలుసా? కనపడ్డవాడికల్లా సాక్ష్యం ఇస్తున్నారు. కనబడిన ప్రతి వ్యక్తికి సాక్ష్యం ఇస్తున్నారు. వీడేమిస్తాడు? వీడేమిస్తాడు ఇక్కడ? వీడు కనానికే వెళ్ళలేదు, ఇంకా దేవాలయం మాట దేవుడు. కనానికే పోలేదు, ఇంకా దేవాలయంకి ఏం వెళ్తాడు? ఇంకా వీడిని అడిగితే ఏం చెప్తాడు? వీడేం చెప్తాడు? అబ్బబ్బబ్బ గడ్డండి, గడ్డి ఉందండి, పందండి, పంది ఉందండి ఇక్కడ. Where is the witnessing? ఏది సాక్ష్య జీవితం? You yourself have not gone to Canaan. You yourself have not gone to Jerusalem. What witness you will tell? నీవే యెరూషలేముకి వెళ్ళలేదు, కానాన్లోకి వెళ్ళలేదు, యెరూషలేంలోకి వెళ్ళలేదు, నువ్వేం సాక్ష్యం చెప్తావు? పైకి మాత్రం పేరుంది, I am also an Israelite, first born Reuben. పైకేమో నేను కూడా ఇశ్రాయేలుని, మొదటి సంతానము రూబేను నేను. ఇంటిలో పెద్దోడెవరు? నేనే బ్రదరు. ఇంట్లో పెద్దోడు నేనే బ్రదరు. ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? సమాధుల్లోను పందులతోటి. సమాధుల్లో తిరుగుతున్నావు, పందుల మధ్యలో తిరుగుతున్నావు. Why? Because of the wrong decision. కారణం ఏంటంటే తీసుకున్న తప్పుడు నిర్ణయము. Brothers and sisters, సోదరి సోదరులారా, let us have the long sight. కాబట్టి మనం దూరదృష్టి కలిగి ఉందాం. Oh, what God is preparing for us. దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాడు? Let us not allow Satan or the world or your own flesh cheat you. నీ ఏ విధంలో కూడా నిన్ను సాతాను గాని, లోకం గాని, నీ సొంత శరీరం గాని నిన్ను మోసం చేయకుండా చూసుకో. Things may look so greeny. ఆ విషయాలు ఎంతో పచ్చగా కనపడొచ్చు నీకు. Behind that Sodom is there, danger is there. దాని వెనక సొదొమ ఉన్నది, ప్రమాదం పొంచి ఉన్నది. Other side wars are there. అటువైపుగా యుద్ధాలు ఉన్నాయి. Yeah, but you will get the victory. అయితే నీకు విజయం వస్తుంది. Victorious Christian life. విజయవంతమైన క్రైస్తవ జీవితం అది. What God is with you. దేవుడు నీతో ఉన్నాడు. What do you want? నీకేం కావాలి? ఇంకా Do you want? You came out of Egypt. I am not telling that you are in Egypt. నువ్వు ఐగుప్తులోనే ఉన్నావని నేను చెప్పట్లేదు. నువ్వు ఐగుప్తు నుంచి బయటకు వచ్చావు. You came under the blood of the Lamb. నువ్వు గొర్రెపిల్ల రక్తం క్రిందికి వచ్చావు. You crossed the Red Sea. ఎర్ర సముద్రాన్ని దాటావు. కనానులోకి వెళ్ళావా, లేకపోతే ఇక్కడే తిరుగులాడుతున్నావా? కానాన్లోకి ప్రవేశించావా, యూతల్ని తచ్చాడుతూ తిరుగులాడుతున్నావా? Examine yourself. నీవు పరీక్షించుకో. Let us come upon our knees. మన మోకాళ్ళ మీదకి వస్తాం. You tell to the Lord, if you are still roaming in the wilderness. నువ్వు ఇంకా అరణ్యంలో తిరుగుతా ఉంటే ప్రభుతో చెప్పు, ప్రభువా నేను ఎలా తిరుగుతున్నానయ్యా? ప్రభువా నేను ఎలా తిరుగుతున్నానయ్యా? నా పిల్లగాడు అట్ట తయారవడానికి నేనే కారణం. నా పిల్లగాడట అవడానికి నేనే కారణం. I am having everything but no peace. నాకు అన్ని ఉన్నాయి కానీ సమాధానమే లేదు. Today I will take a
decision. ఈ రోజు ఒక తీర్మానం చేసుకుంటా, I will come to Canaan. నేను కానానికి వస్తాను, I don't want this wilderness. నాకు ఈ అరణ్యం వద్దు. The wars be there. అక్కడ యుద్ధాలు ఉన్నా But కూడా the temple is there. దేవాలయం ఉంది అక్కడ, You are there. నువ్వు ఉన్నావు అక్కడ, Oh, wonderful fruits are there. అద్భుతమైన ఫలాలు ఉన్నాయి You అక్కడ, have prepared everything for me. నా కొరకు నువ్వు సమస్తం సిద్ధపరిచావు. I want to be a person of Canaan. నేను కానాను సంబంధిగా I కావాలనుకుంటున్నాను. don't want to die in the wilderness. నేను అరణ్యంలో చావగోరట్లేదు. Tell to the Lord. ప్రభుతో చెప్పు, Tell to the Lord. ప్రభుతో చెప్పండి. God will honor your decision. దేవుడు నీ తీర్మానాన్ని గణపరుస్తాడు. If God is speaking to you, దేవుడు నీతో మాట్లాడుతా is ఉంటే, it not true? The sadness in your family, it is just because of your wrong decision. ఇది వాస్తవం కాదా? నీ జీవితంలో ఉన్న దుఃఖము, విచార, చింతకి కారణం ఏంటంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే కాదా? Wrong decision. నువ్వు తీసుకున్న తప్పు నిర్ణయం అది. Today you are weeping, but there is no remedy. ఈ రోజు ఎంతో ఏడుస్తున్నావు, విలపిస్తున్నావు, కానీ దానికి మందు లేదు, ఔషధం లేదు. Try to be in the perfect will of God, not the permissive will of కాబట్టి God. దయచేసి దేవుని పరిపూర్ణమైన చిత్తంలో ఉండడానికి ప్రయత్నం చేయి, కానీ దేవుడు అనుమతించే ఆ చిత్తంలోకి వద్దు. Go to the place where Jerusalem is there, Zion is there, Mount of Olives is there. Don't roam having pigs in the tombs. యెరూషలేము, సీయోను, కానాను ఉన్నటువంటి ఆ స్థలాలకు వెళ్ళు, కానీ పందులు తిరిగే స్థలంలో నువ్వు తచ్చాడవద్దు. Tell to the Lord. ప్రభుతో చెప్పు. 1 minute. ఒక్క నిమిషం. After that with prayer we will close. దాని తర్వాత ప్రార్థనతో మనం ముగిస్తాం.